ఆపాం. లైవ్ స్టార్ట్ అయిపోద్ది. ఏమండి భాస్కర్ గారు, ఒకళ్ళు పంపించారా మహిళల్ని? వాళ్ళు ఏమైనా పాల్గొంటారు? అందరూ వెళ్ళిపోయారా? ఒక నాయకురాలు ఎవరైనా ఒక్కళ్ళే, మిగతా వాళ్ళు అక్కడ చూడమని కింద. హాట్ టాపిక్ కార్యక్రమానికి స్వాగతం. హుద్హుద్ తుఫాను విశాఖ తీరం దాటింది, కానీ రాజమండ్రిలో మాత్రం ఇసుక తుఫాను తీరం దాటేలా కనిపించడం లేదు. ఈ అంశానికి సంబంధించి అనేక సార్లు మనం చర్చ నిర్వహించినప్పటికీ ఇంకా ఈ సమస్య కొలిక్కి రావట్లేదు. ఈ అంశానికి సంబంధించి మరోసారి సిసిసి చర్చ నిర్వహిస్తుంది. ఈ చర్చా కార్యక్రమంలో ఛానల్ ఆహ్వానం మేరకి ఇక్కడ పాల్గొంటున్నవారు బుడ్డి శ్రీనివాస్ గారు, బిల్డర్ అసోసియేషన్ తరఫున క్రెడా రాష్ట్ర కోశాధికారి, అదేవిధంగా విఎస్ఎస్ కృష్ణకుమార్ గారు, సూర్య సాయంకాల దినపత్రిక సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు, డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు, ఎమ్మెల్యే రాజమండ్రి సిటీ, జిఏ భూషణ్ బాబు గారు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులైన జిఎస్ బాలాజీదాస్ గారి తనయులు, సీనియర్ పాత్రికేయులు, అశోక్ కుమార్ జైన్ గారు, రాజమండ్రి వాసులందరికీ సుపరిచితులు, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా ఉన్నారు. వీరంతా కూడా సాధారణంగా ఈ చర్చకు వచ్చినందుకు వారికి ఆహ్వానం పలుకుతూ ముందుగా బుడ్డిగా శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వద్దాం. శ్రీనివాస్ గారు చెప్పండి, ఇంకా ఇసుక సమస్య తేలకపోవడం కారణం ఏంటి? రోజు అధికారులు తీరం వెంబడి, మన గోదావరి గట్టు వెంబడి రైడింగ్స్ చేస్తున్నారు, ఇసుక మూటలు పట్టుకుంటున్నారు, నావల మోటార్లు తీస్తున్నారు, అయినప్పటికీ కూడా ఇసుక దందా ఆగట్లేదు. మాఫియా అనుకున్న రేటే నడుస్తుంది. పర్టికులర్గా క్రెడాయి కానీ లేకపోతే బిల్డర్ అసోసియేషన్ ఈ అంశం మీద చాలా కాలంగా పోరాటం చేస్తుంది. ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన దగ్గర నుంచి కూడా అనేక పోరాటాలు చేశారు. ఏదైనా సఫలమయ్యే అవకాశం ఉందా? తక్కువ ధరకి సామాన్యులకి ఇసుక అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంట. ఇసుక కొరత సుమారుగా 7 నెలల నుంచి నిర్మాణ రంగాన్ని పట్టి పీడిస్తుంది. దీనివల్ల భవన నిర్మాణ రంగం మొత్తం స్టేల్ అయిపోయే పరిస్థితి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా. దీని మీద వ్యవసాయ రంగం తర్వాత పట్టణాల్లో పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది భవన నిర్మాణ రంగమే. ఈ భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి భవన నిర్మాణ కార్మికులే కాకుండా సుమారుగా 264 ఇండస్ట్రీస్, సిమెంట్ దగ్గర నుంచి, ఐరన్ దగ్గర నుంచి, పెయింట్స్, హార్డ్వేరు, శానిటరీ ఎక్సెట్రా తీసుకుంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 264 పరిశ్రమలు ఆధారపడి మనుగడ సాగిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో సఫర్ అవుతున్నాయి. అంటే కార్మికులు కానీ, అలాగే మా దగ్గర ఫ్లాట్లు కొంటున్నటువంటి మధ్యతరగతి కొనుగోలుదారులు ఈ భవన నిర్మాణ రంగంలో ఈ డిలే కారణంగా, ఇసుక లేని కారణంగా నిర్మాణ రంగాలన్నీ కూడా నిలిచిపోవడం వలన ఫ్లాట్లు కొనుగోలు చేసి హౌసింగ్ లోన్స్ తీసుకున్నటువంటి మధ్యతరగతి కొనుగోలుదారుల మీద విపరీతమైన వడ్డీ భారం కూడా పడిపోతుంది. అలాగే ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మరి వారి యొక్క సేల్స్ తగ్గిపోవటం, ఇది ప్రభుత్వానికి కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇసుక సీనరేజ్ రూపంలో వచ్చే రెవెన్యూ కాకుండా, బిల్డింగ్ ఇండస్ట్రీ కాకుండా బిల్డింగ్ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా కుంటుపడే పరిస్థితి రావడం వలన ఇండైరెక్ట్ రెవెన్యూ లాసెస్ చాలా ఎక్కువగా ఉంది. అంటే 5 నెలలు అయింది ప్రభుత్వం సుమారుగా ఏర్పడి, అయినప్పటికీ ఈ సమస్య తేలకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆల్మోస్ట్ మన స్టేట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ ప్యారలైజ్ అయిపోయి ఇటువంటి ఇష్యూస్ని టేకప్ చేసే యంత్రాంగం కొరబడి ఇసుక సంక్షోభం మొదలైంది. అయితే దీనికి కొంత కారణం కోర్టుల ఇంటర్ఫీరెన్స్ కూడా. పర్యావరణ అనుమతుల గురించి కోర్టు ఇంటర్ఫీరెన్స్ కోర్టు చెప్తుంది ఏంటంటే పర్యావరణ అనుమతులు తీసుకుని ఇసుక తవ్వకాలు చేయండి, ఆ పరిమితులకు లోబడి చేయండి అని చెప్తుంది. కానీ ఇసుక తవ్వకాలు ఆపేయమని ఏ కోర్టు చెప్పలేదు. అయితే ఆ పర్యావరణ అనుమతులు పొందడంలో కానీ, ఆ పర్యావరణ అనుమతులకు కావాల్సినటువంటి విధి విధానాలను రూపొందించడంలో కానీ యంత్రాంగం సరైన సమయంలో స్పందించకపోవడం వలన ఈ నష్టం ఏర్పడుతూ వచ్చింది. అదే వరవడి ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ వచ్చింది. మనకి రాష్ట్ర విభజన జరిగి జూన్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి మరి కొత్త ప్రభుత్వం, నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా దారిలో పడలేదు. ఇప్పుడిప్పుడే మన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు లాంటి నాయకులు కొంత ఇనిషియేట్ చేయడం వల్ల ప్రభుత్వంలో కూడా దీనికి కొంత కదలికి వచ్చి ఇప్పుడు మెటీరియలైజ్ అయ్యే స్టేజ్కి వచ్చిందని భావిస్తున్నాం. తొందరలోనే దీనికి ఒక పరిష్కారం లభిస్తుందని చెప్పి ఫైనల్ స్టేజ్లో ఉందంటారు. ఆశాభావం తెలియజేస్తున్నాం. మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. భూషణ్ బాబు గారు, రాజమండ్రి పక్కనే మన గోదావరి ఉంది, తాగునీరు కూడా స్వచ్ఛమైన తాగునీరు కావాలంటే కొనుక్కోవాల్సి వస్తుంది. చాలా తక్కువ ధరకి ఇసుక దొరకాల్సి ఉంటే అది కూడా అతి ఎక్కువ ధరకి కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది? దీని వెనకాల ఎవరున్నారని మీరు భావిస్తారు? దురదృష్టవశాత్తు మనకి గోదావరి పక్క నుండి ఇసుక కోసం తొడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు
మాఫియా గ్యాంగ్ అని మనం ఎప్పుడు సినిమాలో చూసేవాళ్ళం. హిందీ సినిమాలో ఈ మాఫియా గ్యాంగ్లో దుబాయ్లోనో మలేషియాలో కూర్చొని కంట్రోల్ చేయడం లాంటిది. ఇప్పుడు ఇక్కడే మన పక్కన తయారైపోయారు మాఫియా గ్యాంగ్. ఇల్లీగల్ దోపిడీ దొంగలు అనమాట వీళ్ళు. ఒక సమాజాన్ని మీద పడి దోపిడీ చేస్తున్నారు. అధికార పార్టీకి తెలుసు, అధికారులకి తెలుసు, యంత్రాంగాన్ని మొత్తంగా తెలుసు ఏం జరుగుతుందో. కానీ ఎవ్వరు ఏమి చేయలేని దుస్థితి అంటే మాఫియా గ్యాంగ్ కంటే ఎక్కువ. ఎర్రచందనం దొంగలన్నా పట్టుకుంటారు కానీ ఇసుక దొంగలను పట్టుకోలేకపోతున్నారు. కదా 5 నెలల నుంచి మనకు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ 5 నెలలు అయింది వచ్చి, ఇంతవరకు పట్టుకోలేదు. రేటు గురించి డిస్కస్ జరుగుతున్నాయి కానీ పక్కన జరుగుతున్న దోపిడీ గురించి వాళ్ళు సీరియస్నెస్ తీసుకోవట్లేదు. హైదరాబాద్లో కూర్చొని డిస్కస్ చేస్తారు, ఎంత ఇవ్వాలి, లారీ ఎంత అమ్మాలి, క్యూబిక్ మీటర్ ఎంత అమ్మాలి, లేకపోతే టన్ ఎంత అమ్మాలని డిస్కస్ తప్పనించి ఇక్కడ వెళ్ళిపోతున్న దోపిడీ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రజాప్రతినిధులుగా వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఏదో జరిగిపోతుంది. ప్రజల కళ్ళల్లో ఇసుక కొట్టి, ప్రజల కళ్ళల్లో కారం కొట్టినట్టు ఇసుక కొట్టి ఈ దోపిడీ యథేచ్ఛగా చేస్తున్నారు. దీనికి ఖచ్చితంగా అధికార పార్టీ బాధ్యత వహించాలి, అధికారులు బాధ్యత వహించాలి. అప్పటి వరకు ప్రజలకు న్యాయం జరగదు. ప్రజలు తిరుగుబాటు జరిగినప్పుడే ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయవచ్చు. ఈ కూర్చొని కబుర్లు కాదండి, కబుర్లు కాదు, రంగంలోకి వెళ్ళిపోవాలి. ఎందుకు జరుగుతుంది అక్కడ? మనకి ఇసుకే తయారీ మిషన్లోంచి తిప్పక్కర్లేదు, రిఫైనరీ చేయక్కర్లేదు, తీసుకొచ్చి వాడుకోవడమే డైరెక్ట్గా. మన ఖనిజాల్లో దొరికి ఇసుకనే డైరెక్ట్గా వాడుకుంటున్నాం మనం. లారీ గోదావరిలో తవ్వి కాంక్రీట్ చేసి మిషన్లు వేసుకున్నాం, మధ్యలో ఏమీ చేయక్కర్లే ఎవరను. కంకరన్న రీఫిల్లింగ్ ఇది మిషన్లో జల్లించి నా సైజులు తీసుకోవాలి, అప్పుడు ఇసుకేం అక్కర్లేదు. దాన్ని ఎంతో చౌకగా దొరకాల్సిన ఇసుకని ఈ విధంగా దోపిడీ చేస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చున్న ప్రభుత్వానికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఈ నాయకులు చెప్తున్నారు ఊరికే తగ్గిస్తాం, అవినీతి నిర్మూలిస్తాం, దోపిడీ నిర్మూలిస్తాం అంటున్నారు కానీ మాటల్లో తప్ప చేతల్లో ఏమీ కనపట్టలేదని నా అభిప్రాయం అండి. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. ఒకసారి కృష్ణకుమార్ గారి దగ్గరికి వెళ్ళే ముందు సోషల్ మీడియాలో కొంతమంది పెట్టిన పోస్టింగ్స్ ఒకసారి చదివిన తర్వాత ఆయన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాఘవరావు గారు సీనియర్ జర్నలిస్ట్, రాజమండ్రి నుంచి, ఇసుక భాగవతం ఇంతెంత కాదయా అన్న చందంగా వ్యవహారం నడుస్తుంది, ముగింపు ఎలా ఉంటుంది అన్నది అన్న దాని మీద ఒక సందిగ్ధాన్ని సంధించి ఆయన ప్రశ్నార్థకంగా మార్చి ప్రశ్న వేశారు. బొర్రా రాజబాబు గారు రాజమండ్రి నుంచి, ఇసుక విషయంలో అధికారులు నిర్లక్ష్యం నిండిపోవడం వలన జరిగే పరిణామం తప్ప ఎవరు పొరపాటు లేదు. గోదావరి గట్టు ప్రాంతంలో ఇరిగేషన్ మైనింగ్ అధికారులు ఎక్కడ ఇసుక లోడు ఉన్న పడవలు అక్కడే సీజ్ చేసి రేవులో నుండి బయటకు వచ్చే దారిలో ఇసుకతో వస్తున్న గూడ్స్ ఆటోలను రెవెన్యూ పోలీస్ అధికారులు సీజ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఇసుక మాఫియా తగ్గుముఖం పడుతుంది. గోదావరిలోకి వెళ్ళి వచ్చే లోడ్లన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలన్నది ఆయన అభిప్రాయంగా పోస్ట్ చేయడం జరిగింది. మల్లారెడ్డి ఏపీపీ గుంటూరు నుంచి ఆయన మంచి విషయం, మైనింగ్ అధికారులను చైతన్యపరిచే విధంగా మీ కార్యక్రమం సాగాలని ఆయన ఆకాంక్షించారు. సుధీర్ చౌదరి దాసరి అయిన రాజమండ్రి నుంచి, ప్రభుత్వ యంత్రాంగంలోని అందరూ బహుమతులు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి అని కామెంట్ చేస్తున్నారు. కృష్ణకుమార్ గారు మీరేమంటారు? ఇవన్నీ ఇప్పుడు పెద్దలందరూ చెప్పినవన్నీ సత్యాలే కానీ ఇవి చాలా చిన్న సత్యాలు. ఇది ఈ దేశంలో అతిపెద్ద సమస్య అని మీరు నేను అనుకునేది కాదు. రీసెంట్గా కొద్ది వారాల క్రితం ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక అంతర్జాతీయ పెద్ద సంస్థ ఈ దేశంలో, ఇండియాలో ఈవేళ ఇసుక మాఫియా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని నడుపుతోంది అని చెప్పి వాళ్ళు విస్తృతమైన అధ్యయనం తర్వాత చెప్పిన మాట. పెద్ద నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో కూడా ఉంది. ఆ నివేదికని కేంద్ర ప్రభుత్వం ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీలో ఉన్న దీనికి సంబంధించిన అన్ని విభాగాలకి సర్క్యులేట్ చేసింది ఇప్పుడు. ఆ నివేదిక సారాంశం ఏంటంటే, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఇసుక మాఫియా ఈవేళ చాలా బలంగా ఉంది. ఇంతకుముందు మాఫియాలన్నింటికంటే కూడా శాండ్ మాఫియా అనేది ఎంత దారుణంగా ఉందంటే, డైరెక్ట్ అటాక్స్, ఎవరైనా ఇది కాదు అని వాళ్ళని అడ్డుకుంటే అటాక్ చేయడం, ఇంకా లేదు అంటే చంపేయడం. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం, అనేక చోట్ల దేశంలో అనేక చోట్ల జరుగుతున్నాయి. ఇంకా మనం చంపేసే వరకు రాలేదు. చిన్న చిన్న హత్యలు లాంటి వాళ్ళు ఎవరెవరో తయారయ్యారు. వీళ్ళు రేపు పొద్దున్న అలాగే ఊరుకుంటే పెద్ద నాయుళ్ళు అయిపోతారు వీళ్ళు. ఇది ఈ వ్యవస్థ. ఇది ఎందుకు ఇలా జరుగుతోంది, దీనివల్ల వచ్చే నష్టాలు ఏమిటి అని అంటే, ఒకసారి వాడు తీసుకుంటే అందులో ఏం చెప్పాడంటే, ఆ నివేదికలో గత గడచిన 50 ఏళ్లలో ఇండియాలో అభివృద్ధి పేరిట జరిగిన మొత్తం ఖర్చులో 40% ఓన్లీ నిర్మాణ రంగంలోనే ఖర్చు పెట్టారు. ఈ నిర్మాణ రంగంలో ఇంత ఖర్చు పెట్టి, ఇంత ట్రస్ట్ ఉండి, ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే కూడా ప్రభుత్వాలు సరైన పాలసీ అంటూ లేకుండా, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ
లోకల్ బాడీస్ కానీ దీని మీద ఒక సరైన పాలసీ అన్నది ఇవాళ ఈ 65 ఏళ్ళలో ఒకసారి కూడా ఎప్పుడు ఎవరు ఆలోచించలేదు, నిర్ణయించలేదు. వారన్నట్టుగా పక్కనే గోదావరి ఉంది, ఇసుక తెచ్చుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు పాటిస్తే అసలు మాఫియా గొడవే లేదు, ఎవరితోనూ వాళ్ళే వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి, అసలు అటువంటి పరిస్థితి లేదు. ఈ మాఫియాల్ని ఫస్ట్ పోషించింది పెంచింది ఎవరు అంటే రాజకీయ పార్టీలు. ఈవేళ రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు, మాఫియా ఈ మధ్య సంబంధం ఎంత గట్టిగా పెనవేసుకుపోయింది అంటే, దుర్గాశక్తి నాగపాల్ అనే ఒక సంఘటన మనం చూసాం ఒక 3 నెలల క్రితం. ఆవిడ ఒక ఐఏఎస్ ఆఫీసరు, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్. ఆ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ని ఎంత యాగి చేసిందో గవర్నమెంట్ మనందరూ చూసాం. యూపీలో పెద్ద గొడవ అయిపోయింది. అది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది, ఒక చిన్న ఇసుక లారీ వ్యవహారం. దీన్ని బట్టి ఇండియాలో ఇది ఎంత దారుణమైన వ్యవస్థగా పేరుకుపోయిందో అన్నది దాన్ని ఆ కోణంలో చూసి దీన్ని పరిష్కారాన్ని, ఇది చిన్న పామైనా పెద్ద కర్త కొట్టాలి కదా, ఇది పెద్ద పాము, ఇది చాలా భయంకరమైన విషసర్పం. ఇది దీన్ని మనం ఆపుకోకపోతే దీనికి భర్తీ చేయలేని నష్టాలు జరుగుతాయి అని చెప్పి ఆ సంస్థ స్పష్టంగా చెప్పింది. ఆ నష్టాలు అవి మీరు చెప్పమంటే మళ్ళీ చెప్తాను. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దామండి. జయన్ గారు మీరేమంటారు? మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి మరికొన్ని కామెంట్స్ చూద్దామండి. గోపాలకృష్ణ సీనియర్ పాత్రికేయులు, ఈయన ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటివరకు అధికార యంత్రాంగం చాలాసార్లు వాహనాలు సీజ్ చేస్తామని, బోట్లను కూడా సీజ్ చేస్తుంది. ఇసుకను సీజ్ చేశామని ప్రకటనలు చేస్తున్నారు. తర్వాత అపరాధ రుసుము వారికి విధించడం జరుగుతుందని చెబుతున్నారు. కానీ బోట్ల యజమానులు ఎవరు, వాహనాల యజమానులు ఎవరు, ఎవరికి అపరాధ రుసుము విధించారు, అసలు ఇసుక అక్రమ రవాణా వెనుక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు తదితర విషయాలపై అధికారులు ఎవరు కూడా వివరించే ధైర్యం చేయలేకపోతున్నారు. ఎప్పటికైనా సరే అధికారులు ఇసుక అక్రమ రవాణా చేసిన వారి పేర్లను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి కోరారు. వేణుగోపాల్ రాజమండ్రి నుంచి ఆయన ఇసుక అక్రమాలను సరిదిద్దుతామంటూ గతంలో అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ని, ఒక పత్రికా స్టేట్మెంట్ని ఆయన పోస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు తాళూరి రవి రాయల్ రాజమండ్రి నుంచి, రాజకీయ నాయకులు అక్రమార్కులకి ఇసుక మాఫియాకి వెనుదనుగా ఉండకపోతే అన్నీ సర్దుకుంటాయి, పట్టించేది రాజకీయ నాయకులే, విడిపించేది రాజకీయ నాయకులు అని కామెంట్ చేయడం. మీరేమంటారు? ఇప్పుడు మౌర్య సామ్రాజ్యంలో ఒక నిబంధన ఉండేది, వారసుడు లేకపోతే ఆ ఆస్తి అంతా రాజుగారు హస్తగతం చేసుకోవాలి అని. ఎప్పుడైతే ఖజానాలో లోటు ఏర్పడిందో ఆ ఊర్లో ఉండేటటువంటి వారసులు లేని ధనవంతుని చూసి రాజుగారే ప్రయాణం చేస్తున్నప్పుడు చంపించేశారు. ఆ తర్వాత ఇతనికి వారసులు లేడు కాబట్టి ఈ ఆస్తి అంతా స్వాధీనం చేసుకుంటున్నాం చట్టబద్ధంగా అని అన్నారు. ఈవేళ గతంలో కూడా మనం చర్చించినప్పుడు అనుకున్నాం, మరి సీతానగరం నుంచి ఇసుక మేటల తొలగింపు ముసుగులో జరిగినటువంటి ఇసుక దండ ఇంత అంత యథేచ్ఛగా రోజుకి 100 లారీలు చొప్పున వెళ్ళిపోయాయి. ఎవరి ప్రమేయంతో వెళ్ళి ఎవరికీ తెలియదా? అయితే ఓపెన్గా పాలకపక్షం యొక్క పాత్ర దాంట్లో ఉంది. అందులోని గొప్ప విషయం ఏంటంటే, స్థానికంగా ఉండేటటువంటి నాయకుల పాత్ర కంటే కూడా ఆ రోజు బహిరంగ చర్చ. ఇది జనం రోడ్డు మీద అనుకుంటున్నారు, వాళ్ళు నేను ఎవరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితేనే చందానా ఇది అని చెప్పేసిస్తే స్థానికులు ఏదో తృణమోపణమో తప్ప ఇది హైకమాండ్ ఆదేశాలతో జరుగుతుంది అనేటటువంటిది. ముందుగా నేను మిత్రపక్షమైనటువంటి, ఈవేళ అధికారంలో ఉన్న పార్టీకి మిత్రపక్షమైనటువంటి ఆకుల సత్యనారాయణ గారిని ఏ మేరకు అభినందించాలి అంటే, ఆయన మిత్రపక్షంగా ఉండకపోతే బాగుండేమో, మిత్రపక్షంగా ఉన్నా ఆయన మొన్న సీతానగరంలో వెళ్ళినప్పుడు కలబడేంత పనిచేశారు. అలాగే ఒక అన్యాయం జరిగింది అనేది ఒక ఇష్యూలో మేము కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అలాగే ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి అనేటటువంటి వాడు ప్రజలకి ప్రాతినిధ్యం వహించాలి, చట్టానికి బద్దుడై ఉండాలి అనేటటువంటి దీన్ని ఇవాళ విస్మరించి ఎలా జరుగుతుందో మాకు తెలియదు. రెండోది, ఇసుక అనేటటువంటిది ఈవేళ విచ్చలవిడిగా వదిలి గోదావరిలోంచి ఎవరికి కావస్తే వాళ్ళు తీసుకెళ్ళండి అంటే ఇక్కడ ఒక బుడ్డికి శ్రీనివాస్ తప్ప ఎవరికి ఇసుక అక్కలేదు. అంటే ఎవరికి అవసరమో కావలసినంత వాళ్ళే వాడుకుంటారు తప్ప అది 1000కు ఉందో 10,000. ఇప్పుడు ఇసుక దొరకటం లేదు, ఏ రోజు ఆగిందండి పని? ఒక 20,000 రూపాయలు చెల్లించగలిగితే ఎన్ని లారీలు కావస్తే అన్ని లారీలు దొరుకుతున్నాయి. అంటే పిండగలిగేంత వరకు పిండేటటువంటి ఇది. దానివల్ల ఈవేళ నిర్మాణ రంగంలో ఉండేటటువంటి కార్మికులు ఎన్ని లక్షల మంది కార్మికులు,
దాంతోనూ ఈవేళ ప్రతివాడు ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఏదో ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం అని చూన్న ఆటోమేటిక్గా ఇక్కడ పెరిగేటప్పటికి ఇసుక లారీకి 20,000 పెరిగితే ఇక్కడ అడుక్కి 200 పెరిగిపోద్ది. అంటే ఇది సహజం పెరుగుదల. మళ్ళీ వాళ్ళ మీద ఈవేళ ఉల్లిపాయ 70 రూపాయలు అయింది అని అంటే వెంటనే ఉల్లిపాయ 5 రూపాయలు పెరిగిపోద్ది. మళ్ళీ ఉల్లిపాయ 8 రూపాయలు అయినా పెరిగిన 5 రూపాయలు తగ్గవు. ఈ రకంగా ప్రభుత్వం దీని మీద ఇది తీసుకోవాలి, శ్రద్ధ తీసుకోవాలి తప్ప ఏ ప్రభుత్వానికి చెప్పం. డెఫినెట్గా గత నెల రోజులుగా జరిగింది ప్రభుత్వం చేసిందే. అది యంత్రాంగాన్ని ఏ యంత్రాంగం మాట్లాడుతుంది? యంత్రాంగం రాజ్యానికి బద్దులై వ్యవహరించేటటువంటి సాంప్రదాయం ఎప్పుడో పోయింది. వాళ్ళు పరిపాలనలో ఎవరుంటే వాళ్ళకి విధేయులుగా వ్యవహరించేటటువంటి ధోరణి ఈవేళ వచ్చింది. అయినప్పటికీ కూడా రాజమండ్రి నుంచి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడు తనకుండే పరిధిలో తనకుండే పరిమితమైనటువంటి వనరుల వ్యవహారం వరకు కూడా ఇసుక మీద ప్రజల పక్షాన ఆయన బాగానే పోరాడారు. ధర కూడా ఆయన 2,500 వరకు ఇవ్వాలి అని. నిజంగా మనం మాఫియా అంటున్నాం. కనపడే మాఫియా ఎవరు? ఆ బోట్లో అక్కడి నుంచి ఇక్కడ తెస్తే ఓ 50 ఉంచుకుంటాడు, 100 ఉంచుకుంటాడు. కానీ లారీలు ఇరిగిపోయే వాళ్ళకే. వీడు మహా అయితే క్వార్టర్ తాగేది హాఫ్ తాగుతాడు సాయంత్రం తప్ప ఈ చేపలోళ్ళు వీళ్ళేం కూడబెట్టరు. వాళ్ళని అడ్డు పెట్టుకొని ఇక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి దందా జరిగింది. అది పాలకపక్షం భవిష్యత్తుకు కూడా మంచిది కాదు. అయితే మనకి ఇంకా సుదీర్ఘకాలం ఉంది, ఏ ఎన్నికలు ఫేస్ చెయ్యక్కర్లేదు. ఇవన్నీ కూడా ప్రజల యొక్క విశ్వసనీయతని. ఎందుకనంటే ఇదే ఇంకొకరు అయితే జనం ఇంతగా ఆశించరు. కానీ చంద్రబాబు నాయుడు నుంచి జనం ఆశిస్తారు. ఎందుకంటే పరిపాలనలో అనుభవం ఉన్న వ్యక్తి, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, సమస్యల మీద ఒక అవగాహన ఉంది. కొన్ని లక్షల మంది ఇవాళ రోడ్డున పడిపోతే ఇసుక ఎవరికి కావాలి? అదేమన్నా పంచదార పోను ఒక 2 కేజీలు ఇంట్లో పెట్టుకుందామని అనుకుంటా, కావాల్సిన వాడే తీసుకుంటాడు. ఈవేళ ఫ్రీగా వదిలేసి తీసేసుకోండి అని అంటే ఆయనకి 5 లారీలు కావాల్సింది, ఇంకో 2 ఎక్స్ట్రా వేయటానికి స్థలం లేదని ఆపేస్తారు తప్ప ఇది వద్దంటే ఎవరు పడితే వాళ్ళు పట్టుకుపోయేది ఏం కాదు. కానీ కృత్రిమమైనటువంటి కొరతను సృష్టించి లేదని అనిపించి ఒక అరాజక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే ప్రజల అభిప్రాయం ఇది అనేటటువంటిది మీ పరంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. మీరు చేయగలరా పని, మీరు చెయ్యాలి ఆ పని. మళ్ళీ మీ దగ్గరికి వద్దామండి. సత్యనారాయణ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఇసుక మీద ఒంటరి పోరాటం దాదాపుగా సాగిస్తున్నట్టు అందరూ చెప్తున్నారు, వార్తలు కూడా ఆ విధంగా వస్తున్నాయి. 2,500 రూపాయలకు మించి రాజమండ్రి రేవులో ఇసుక కొనుగోలు ఉండకూడదన్న మొదటి నుంచి కూడా పట్టుదలగా మీరు పోరాటం సాగిస్తున్నారు. ఇప్పుడు సుమారుగా ఏ స్థాయికి వచ్చింది ఈ పోరాటం? ఇంకా విషయం తేలకపోవడానికి కారణం ఏంటి? దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరు, ముందు ఉన్న వాళ్ళు ఎవరు? అసలు ఇసుక సమస్య ఎంత జటిలం కావడానికి కారణాలు ఏంటంటే? ఇందాక అశోక్ కుమార్ గారు, జైన్ గారు అన్న మాట చిన్నగా కొంచెం సవరించుకోవాలి. ఏదైతే సమైక్యాంధ్ర ఉద్యమం రూపంలో కానీ అప్పట్లో అవస్థలు పడుతూ కానీ ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది లేదని ఇందాక బుడి శ్రీనివాస్ గారు కూడా చెప్పడం జరిగింది. అటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా గవర్నమెంట్ ఏర్పడడం జరిగింది. 2013లో ఏదైతే ఒక ఎన్విరాన్మెంట్ కమిటీ, స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కమిటీ అని ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ చేయవలసింది. అక్టోబర్ 2013లో ఏర్పడవలసిన కమిటీ అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం మూలాన కోర్టులు ఏం డైరెక్షన్స్ ఇచ్చినాయంటే ఆ ఎన్విరాన్మెంట్ కమిటీ ఉంటేనే ఆక్షన్స్ కానీ ఒక ఫ్రీలీ అవైలబుల్గా ఉండే విధంగా దాన్ని సాకుగా తీసుకుని ఇందాక మిత్రులందరూ చెప్పినట్టుగా ఒక కృత్రిమ ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేసి ప్రజలకి ఇసుక అనేది ఒక ప్రెషియస్ కమోడిటీ లాగా ఒక బ్లాక్ మార్కెట్ వస్తువులా తయారు చేసి అమ్మిన మాట వాస్తవం, దాంట్లో అనుమానం లేదు, నేనేమి దాన్ని కాదన్నాను. కానీ వ్యవస్థలో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల ఏ విధంగా అయితే ఒక వ్యక్తుల సమూహాలు కానీ ఒక ఇష్టారాజ్యంగా ఏర్పడితే మనం బెల్లారిలో గాలి జనార్దన్ రెడ్డి గారిని చూసాం. ఒక వ్యక్తి చేతిలోకి జాతి సంపద వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి యొక్క పైత్యం ప్రకోపాలన్నీ కూడా బయటకు వచ్చే విధం మీ అందరికీ తెలుసు. ఇదే విషయమై నేను మొట్టమొదటిగా జూన్ 6న ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీని మీద ఒక పక్కా ప్లాన్తో వెళ్ళి ఇసుక అనేది ఫ్రీగా సప్లై అవ్వాలి. అప్పుడే కానీ దీని మీద ఒక స్కేర్సిటీ లేనప్పుడు
తప్పకుండా అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు దాని యొక్క రేటు దానికి నిలబడుతుంది. ఇందాక మిత్రులు చెప్పినట్టు, మన భూషణ్ బాబు గారు చెప్పినట్టు దానికి ఏం ప్రాసెసింగ్ చేయక్కర్లా, ఏం చేయక్కర్లా, నిజమే. కానీ ఏమైంది ప్రాబ్లం? గత ఏడాది అంతా కూడా చూస్తే అక్టోబర్, నేను చెప్పేది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి, ఆ కమిటీ ఎందుకు ఏర్పడలేదని ఎవరు అడగల. ఏర్పడితే బాగుండని చూసేవాళ్ళు కూడా లేరు. వాళ్ళకి ఏంటంటే ఈ మాఫియాకి కమిటీ ఏర్పడకపోతే వీళ్ళకి మాఫియా యథేచ్ఛగా చేసుకోవచ్చు అన్నది. తర్వాత ఏదైతే ఆ రోజు నుంచే ఒక కమిటీ వేసి ఒక ట్రాన్స్పరెంట్ పాలసీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ట్రై చేస్తున్న ప్రక్రియలో రకరకాల ఆలోచనలు, డ్వాక్రా సంఘాలకు ఇవ్వాలని, లేకపోతే ఏ విధంగా దీన్ని చేస్తే టెక్నాలజీ వాడుకుని జీపీఆర్ఎస్ పెట్టి దీన్ని అక్రమ రవాణాను ఆపాలన్న ఏదైతే ప్లానింగ్లో ఉందో, ఈ ప్లానింగ్లో జరిగినప్పుడు కూడా మొన్నటికి మొన్న నేను అడ్డుకుంది కూడా ఆ ప్లానింగ్లో ఈ అధికారులు ఫిక్స్ చేసిన ప్రైస్, దానివల్ల మళ్ళీ మాఫియా విజృంభిస్తుందనే ఉద్దేశంతోనే ఒకటి. నిజంగా కూడా అదే జరిగింది. ఇప్పుడు గాయత్రి రేవ్లో నిన్నటికి నిన్న 9,000 రూపాయలకు అమ్మారు. గవర్నమెంట్ వర్క్స్ ముసుగులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కానీ అసిస్టెంట్ ఇంజనీర్స్ కానీ ఇండెంట్లు ఇచ్చి ఆ ఇసుకని మా సామాన్య ప్రజానీకానికి వాళ్ళ 9,000 రూపాయలకు అమ్మడం జరిగింది. అదే విషయం ఇవాళ పట్టుకుని మీరు ఒక గవర్నమెంట్ వర్క్స్కే కాదు ప్రైవేట్ పబ్లిక్ కూడా రిలీజ్ చేయండి అని చెప్పి వాళ్ళ బలవంతంగా రిలీజ్ చేయించాం. ఎందుకు చెప్తున్నానంటే వ్యవస్థను సరైన మార్గంలో పెట్టడానికి ఒక వ్యక్తి అనేది ఎప్పుడు కుదరదు. ప్రజా చైతన్యం రావాలా. నేను టీవీల ద్వారా ఆ రోజు ప్రెస్ ద్వారా కూడా విజ్ఞప్తి చేశా, తప్పకుండా రేటు తగ్గుతుంది, ఆగండి అని. వాడు 9,000కు పెట్టి కొన్నవాడు తప్ప, అమ్మినోడు తప్ప అంటే నేనేం చెప్పను. ప్రజల్లో కూడా ఒక చైతన్యం కావాలి. అంటే ప్రభుత్వం కూడా 2 యూనిట్ల ధర 2,000 రూపాయలు ఫిక్స్ చేసినప్పుడు ప్రభుత్వం కూడా అదే విషయమే చంద్రబాబు నాయుడు గారు సానుకూలతను స్పందించి దాన్ని తగ్గించడం జరిగింది. కానీ ఏంటంటే బ్యూరోక్రసీలో ఆ జీవో రానికి చందాన్న ఇవాళ పరిస్థితి, మా పరిస్థితి ఏంటంటే ఆ జీవో ఇష్యూ అవ్వాలా. చంద్రబాబు నాయుడు గారు పాలసీ డెసిషన్ తీసుకున్నారు, అది జీవో రూపంలో రాలా అని ఇవాళ మేము మొన్నటి ఇన్ని రోజులు ఆపాం అక్కడ ఇసుకని. ఇవాళ నిన్న మొన్న జరిగిన వ్యవహారం చూస్తే 4,000 రూపాయలు 9,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఏం చేయాలి మేము? అందుకని ఏం చేస్తాం, ఇవాళ 4,000 రూపాయల లెక్కనే బయటికి పంపించి ఫ్రీ ఫర్ ఆల్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి ఇవ్వండి. దానికి ఒక ప్రివిలేజ్ లాగా ఒక గవర్నమెంట్ వస్తేనే ఇవ్వండి, ఎంఆర్ఓ సంతకం పెడితే ఇవ్వండి అన్న మాట కాకుండా డీడీ తీసి అతని ఇంటి అడ్రస్ ఇచ్చి అతని ఫోన్ నెంబర్ ఇచ్చి ఏ ఇంటి దగ్గర వేయాలనేది వేయిస్తే, ఇవాళ ఇందాక కూడా వే బిల్స్ కూడా చూశాను నేను, వే బిల్స్లో కూడా మెన్షన్ చేయించా, టైము, స్టాక్ ఇష్యూడ్ అన్న ఒక స్టాంప్ వేయించి, లేకపోతే ఆ ఎంటీ వే బిల్తో 10 సార్లు తిరగచ్చు. ఇప్పుడు వే బిల్ రాస్తున్నారండి, ఫలానా తేదీన వే బిల్ ఇష్యూ చేశామని. సో ఇటువంటి అన్నీ కూడా ఈ లూప్ హోల్స్ అన్నీ ప్లగ్ ఇన్ చేసుకుంటూ వస్తూ ఉంటే వ్యవస్థని సరైన మార్గం పెట్టడం తప్పకుండా టైం పడుతుంది. దానికి కావాల్సింది ప్రజల యొక్క కోఆపరేషన్ ఏ విధంగా ఉండాలంటే, అధికారులు వింటలేదు, పోనీ వినే ప్రజాప్రతినిధి ఉంటే వినే ప్రజాప్రతినిధి కన్నా సరే తప్పనిసరిగా దృష్టికి తీసుకురావాలి. ఒక వ్యక్తి మొత్తం అన్ని హోల్స్, ఒక బోటు కన్నం పడుతుంటే 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి మ్యాక్సిమం. ఈ హోల్స్ అన్నింటినీ కూడా ప్లగ్ ఇన్ చేయాలి. అందుకనే నేనేం చెప్పానంటే ఒక సింపుల్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్, అవినీతికి ఆస్కారం లేని సిస్టమ్ ఇవాల్వ్ చేయమని చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. అదే దిశగా ఆయన కూడా వెళ్తూ ఉన్నారు. కానీ ఇందులో ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అన్న ఉద్దేశంతో ఆయన ఏదైతే ఇవాళ మహిళా లోకం ఉంది, వాళ్ళు కూడా ఆర్థికంగా ఏదో స్థిరపడాలన్న ఉద్దేశంతో ఏదో చేశారు. ఇంకా దానికి ఇంకా క్లారిటీలు రాలా. మహిళా సంఘాలకి రావాల్సిన డబ్బులు ఎంత, వాళ్ళు చేయవలసిన పని ఏంటి అన్నది కూడా నిర్దిష్టమైన సూచనలు లేవు. వే బిల్స్ రాయడం కానీ డీడీలు కలెక్ట్ చేయడం కానీ వరకే వాళ్ళ పరిమితం ఇవాళ. ఇటువంటి పరిణామాల్లో ఇట్స్ ఎన్ ఎవల్యూషన్. నిన్నటికి నిన్న ఎన్విరాన్మెంట్ కమిటీ వచ్చిన క్లియరెన్స్ వచ్చిన వెంబడే 7 రీచ్లు ఇవ్వడం జరిగింది. కానీ నా ఉద్దేశం ప్రకారం అన్ని రీచ్లు కూడా ప్రజలకి అందుబాటులో తెచ్చిన నాడు, ఇసుక అనేది ఫ్రీ సప్లై వచ్చిన రోజున ఈ మాఫియా పోతుంది, రేటు కూడా ఒక న్యాచురల్ రేటుకి స్థిరపడుద్ది. అంటే మహిళా సంఘాలకి అప్పచెప్పడం అన్నది సాధ్యమేనా? ఇంత దందా జరుగుతున్నప్పుడు వాళ్ళు రాణించే అవకాశం ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఈ దందా చేస్తున్న వాళ్ళని అవాయిడ్ చేయడానికి ఒక సిస్టమ్ ఇవాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒక ట్రాన్స్పరెంట్ అండ్ కరప్ట్లెస్ సిస్టమ్ కోసం ట్రై చేస్తున్నారు. దాంట్లో మార్పులు చేర్పులు జరగవలసిన అవసరాలు ఉన్నాయి, చాలా రిఫైన్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. ఈ రోజు అది పక్కా సిస్టమ్, పర్ఫెక్ట్ సిస్టమ్ అని ఆయన అంటలేదు, నేను అంటలేదు. కానీ ఇట్ హ్యాస్ టు బి రిఫైన్ చేసుకుంటా వెళ్ళి తప్పకుండా. ఇవాళైతే మేము పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేసాం, ఏదైతే ఈ ఇండెంట్స్ పెట్టారో
అవినీతికి దారులు ఎలా ఉంటాయంటే పూర్తిగా నిర్మాణం జరిగిపోయిన గవర్నమెంట్ వర్క్స్ పేరు మీద ఇండెంట్స్ పెట్టారు. వారికి ఇసుక అవసరం లేదు గవర్నమెంట్ వర్క్స్కి. సో ఇది అక్కడే అమ్మేస్తున్నారు. సో ఇవన్నిటిని కూడా రానున్న కాలంలో మేబీ అనదర్ 2 months 3 monthsలో తప్పకుండా ఆపగలన నమ్మకం అయితే నాకు. మళ్ళీ మీ దగ్గరికి వద్దామండి. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఈ మహిళా సంఘాల నిర్వహణ అన్నది సాధ్యమేనా? దీని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది అంటే దాదాపుగా ఇన్ని నెలల నుంచి మీరు పోరాటం చేస్తున్నప్పటికీ ఒక కొలిక్కిరాని పరిస్థితి కనిపిస్తుంది. ఒక అధికార పక్షంలో మిత్రపక్షమైన పరిస్థితి ఉన్నాయి. తర్వాత ప్రజల సహకారం ఎంతో కొంత ఉంది. భవన నిర్మాణ కార్మికులంతా కూడా మీ వెనుక ఉన్నారు. బిల్డర్ అసోసియేషన్ ఉంది. ఎన్ని రకాల పోరాటం చేస్తున్నప్పటికీ అక్కడ ఇసుక మాఫియా లొంగని పరిస్థితే కనిపిస్తుంది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, కృష్ణకుమార్ గారు, కృష్ణబాబు గారు, జైన్ గారు చెప్పినట్టు అనేక లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వీళ్ళ చేత ఇది నడిపించడం అన్నది సాధ్యమయ్యే అవకాశం ఉందా? ధరలు మరింత పెరిగే అవకాశం ఉందా? పెద్దలందరూ చెప్పినట్టు సప్లై డిమాండ్ వేరియేషన్ వల్లనే ధరలు పెరుగుతూ వచ్చినాయి. ఖచ్చితంగా మార్కెట్లో ప్రస్తుతం కృత్రిమ కొరత వలన డిమాండ్ పెరిగిపోయి ఉంది. సప్లై తగ్గిపోవడం వలన బ్లాక్ మార్కెట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. దీనికి మాఫియా అంటే ఎవడో ఎక్కడో కూర్చుని ఒకడు ఆపరేట్ చేసేది కాదు. కొన్ని వందల వేల మంది మాఫియాలోకి ఇందులోకి ఈ వృత్తిలోకి దిగిపోయారు, మాఫియా వృత్తిలోకి. అందువలన దీనికి ఒక సిస్టమ్ ద్వారానే, ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఇంతవరకు నాకు తెలిసి ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర స్పష్టమైనటువంటి విధానం లేదనేది నా నిశ్చిత అభిప్రాయం. అది ఏదన్నా ఒక వారం 10 రోజుల్లో ఒక కాంక్రీట్ ప్రపోజల్కి అరైవ్ అవుతారన్న నమ్మకంతో మేము ఉన్నాం. కానీ ఈ రోజుకి ఈ క్షణం వరకు అయితే స్టేట్ గవర్నమెంట్ దగ్గర స్పష్టమైనటువంటి విధానం లేదు. మహిళా సంఘాలని, మహిళా శక్తిని మనం కించపరచలేం. కానీ ఇది ఒక చాలా జటిలమైనటువంటి ఒక సిస్టమ్. ఇది వాళ్ళకి ఏమాత్రం అనుభవం లేనటువంటి పరిస్థితి. మేము ఇదివరకు కూడా చెప్పాము, మా క్రెడై తరపున కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక రీచ్లో మహిళా సంఘాలకి అప్పజెప్పి వాళ్ళకి టెక్నికల్ అసిస్టెన్స్ ఇచ్చి వెనకుండి ఆ రీచ్ని నడిపించి వాళ్ళ కొంత అనుభవం వచ్చిన తర్వాత అక్కడ రిజల్ట్స్ చూసుకుని సాధ్యాసాధ్యాలన్నింటినీ కూడా పరిశీలనలో తీసుకుని అప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి స్టేట్ వైడ్గా అన్ని రీచెస్కి కూడా ఎక్స్టెండ్ చేసినట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆదరాబాద్ ఇంకోటి కూడా ఏమవుతుందంటే, ఈ ధరలు పెరగడానికి కారణం, ఈ సిస్టమ్ ఇలాగే కొనసాగడానికి కారణం, మనకి ఇసుక 3 విధానాల్లో లభిస్తుంది. ఒకటి పట్టా భూముల్లో లభిస్తుంది, దానికి MOF పర్మిషన్ అక్కర్లా, పర్యావరణ అనుమతులు అవసరం లేదు. ఇంకోటి డీసిల్టింగ్, అంటే మనం రాజమండ్రి బ్యారేజ్ ఎగువన ఏదైతే ఉందో ఈ డీసిల్టింగ్ కూడా పర్యావరణ అనుమతులు అవసరం లేదు. రీచెస్లో నదీ గర్భంలో మాత్రం పర్యావరణ అనుమతులు కావాలి, 3వ విధానం. ఈ 3 కూడా లిక్కర్ షాపులు ఉన్నాయనుకోండి, ఏపీ స్టేట్ మొత్తం ఒక నెల 30వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకి పాత లీజుదారులందరికీ టైం అయిపోతే కొత్త లీజుదారులందరూ కూడా రెడీగా అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషానికి ఆ షాపులన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రజలు తెల్లారితే ఎవరికి ఇబ్బంది లేని విధంగా సరుకు సరఫరా చేయడానికి మనం విధానాన్ని మనం కనుగొన్నాం. కానీ ఈ ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఇసుక విషయంలో అటువంటి సిస్టమ్ని ఎందుకు ఎరవేయలేకపోతున్నాం అనేది ప్రశ్నించవలసినటువంటి అంశం ఉంది. ఇందులో అధికారుల అలసత్వాన్ని ఎక్కడా కూడా పనిష్మెంట్ అనేది వ్యవస్థలో లేకపోవటం వలన ప్రభుత్వాలు కూడా ఏదన్నా ఒక డిపార్ట్మెంట్ మీద కామెంట్స్ వచ్చినప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ వారు అడ్డగోలుగా చేయటం వలన చాలా ప్రభుత్వ సొమ్ము చాలా ఇదైంది, మిస్యూజ్ అయిందని చెప్పేసి అప్పటికప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి తప్పించేసి ఇంకో డిపార్ట్మెంట్కి, వాడి దగ్గర కనీసం స్టాఫ్ ఉండరు అనమాట, ఇంకో డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం. మీరు ఈ మధ్యకాలంలోనే తీసుకుంటే ఈ 2 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్టేట్మెంట్స్ తీసుకుంటే కాసేపు గనుల శాఖకు అప్పచెప్పామన్నారు. కాదు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు మహిళా సంఘాల ద్వారా తవ్వుతారని చెప్పి వాళ్ళకి అప్పచెప్పారు. కాదు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాదు, మళ్ళీ మెప్మా అని చెప్పి కాసేపు అంటారు. కాసేపు DRDA సంస్థని ఇన్వాల్వ్ చేస్తున్నారు. కాసేపు మళ్ళీ లేదు వీళ్ళందరూ కాదు, వాళ్ళు DPO గారికి అధికారాలు ఇచ్చామంటున్నారు. ఎవరికి స్పష్టంగా ఈ ఇసుక బాధ్యతను అప్పచెప్తున్నారనే దాని మీద ఈ క్షణం వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నాకు తెలిసి క్లారిటీ లేదు, స్పష్టమైన విధానం లేదు. ఒక డిపార్ట్మెంట్ని స్పెసిఫిక్గా మీరు రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేయండి, అందులో అధికారులకు రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేయండి. ఈ రోజు గురించి ఆలోచించకండి. అట్లీస్ట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇసుకను 365 రోజులు కూడా ప్రజలకి అందుబాటులో ఉంచితే, ఎక్కడా విరామం లేకుండా అందుబాటులో ఉంచడానికి మీకు పర్యావరణ అనుమతులు కావాలి. తెలీదా? అధికారులకు తెలీదా? ప్రభుత్వాలకు తెలీదా? దానికి ఎప్పుడు స్పందించాలో మీకు తెలీదా? స్పందించని అధికారిని మీరు పనిష్ చేయండి. సకాలంలో వాడు ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందించాలి. దానికి రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేయాలి.
ఓ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్లో కన్సర్న్ ఆఫీసర్కి ఫిక్సప్ చేయాలి. అది వాడి బాధ్యత. ఇన్ టైంలో ఆ పర్మిషన్ తెచ్చుకుని రెడీగా ఉండాలి. దానికి టెండర్లు పిలుస్తారో ప్రభుత్వ పాలసీ ప్రకారం మహిళా సంఘాలకు అప్పు చెప్తారు, డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూషన్తో తవ్వుతారు. ఒక నిర్ణయం, స్పష్టమైన నిర్ణయం ముందుగానే తీసుకోవాలి. దానికి యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలి. ఎక్కడ ఎవరి ద్వారా ఎక్కడ లేట్ అయితే ఆ లేట్ అవ్వడానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది అనే సిస్టమ్ని స్టేట్ గవర్నమెంట్ అరైవ్ అవ్వగలిగితే ఈ ఖచ్చితంగా 365 రోజులు అట్ ఏ టైం స్టేట్లో ఉన్న 85 రీచెస్లో ఒకేసారి పట్టా భూములు కానీ, డీసిల్టింగ్ కానీ, ఈ రీచెస్లో కానీ, పర్యావరణ అనుమతులతో తవ్వవలసిన అవసరం ఉన్న రీచెస్లో కానీ అట్ ఏ టైం ఒకేసారి ఒకే రోజున అన్ని పర్మిషన్స్ ఒకేసారి ఇచ్చి తవ్వకం చేస్తూ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఈ పర్మిషన్స్ అయిపోవడానికి ముందుగానే మేలుకుని మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 85 రీచుల్లో ఒకేసారి పర్మిషన్స్. మీరు కొత్త ఏజెన్సీలను పెడతారు, పాత సిస్టమ్ని కొనసాగిస్తారు. మీరు కొనసాగించిన రోజున ఇసుక కొరత అనేది ఉండదు, మాఫియా అనేది ఆటోమేటిక్గా గాలిలో మాయమైపోతుంది. అంటే ఒక ఈ గవర్నెన్స్ గురించి బుర్రి శ్రీనివాస్ గారు చాలా చెప్పారు. ఇదంతా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. ఈ క్రెడాయి కానీ ఇవి కానీ అక్టోబర్లో కానీ ఇది రాలా, కమిటీ ఫామ్ అవ్వాలి, ఎందుకు వాయిస్ రేజ్ చేయాల చెప్పామండి. అంటే క్రెడాయి అంటే మీరు ఒక్కరే కాదు, గుడ్ గవర్నెన్స్ యాక్చువల్లీ గురించి ఇవాళ పర్యావరణ అనుమతుల గురించి తెలుగుదేశం 3 నెలల క్రితం మాట్లాడాం. మిత్రపక్షం ఒక లగేజ్ని మోస్తున్నాం, ఏదైతే ఒక మిస్ గవర్నెన్స్ అండ్ మిస్ అడ్మినిస్ట్రేషన్ లగేజ్ని మోస్తున్నాం. దాన్ని సెట్ చేయడంలో టైం పడుతుంది. ఇందాక ఆయన అన్నారు సిస్టమ్ అనేది లేదన్నమాట వాస్తవం. కానీ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఇన్ ఎవల్యూషన్. ఏదైతే ఒక సక్రమైన పద్ధతి, ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేని అడిగానని చెప్పి సీఎం గారు రెస్పాండ్ అయ్యి ప్రైస్ తగ్గించారంటే దాని అర్థం ఏంటి? అల్టిమేట్గా ప్రజలకి ఇసుక సరైన ధరలో అవసరం ఎంత ఉంటే అంతవరకు పూర్తి స్థాయిలో మాఫియా పెరగకుండా చేయడంలో అనే ఒక ఓపెన్నెస్తో జరుగుతున్నట్టే కదా ప్రాసెస్ ఇన్ ఎవల్యూషన్. బట్ వీఆర్ క్యారింగ్ ఏ మిస్ గవర్నెన్స్ లగేజ్. అంటే గ్రౌండ్లో అది కనపట్లేదు కదా ఎమ్మెల్యే గారు. ఒక 5 నెలల నుంచి ప్రజలకు ఆయన అందుబాటులో ఇసుక ఇవ్వలేకపోతున్నారు. 3 రూపాయలకి కేజీ అక్కడ టమాటా విశాఖలో హుదూద్ తుఫాన్కి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇసుకని 1000 రూపాయలకో లేకపోతే 2000కో ఎందుకు ఇవ్వలేదు? ఇట్స్ ఏ ప్రాసెస్. బేసిక్గా ఏంటంటే ఒక టెంపరీ రిలీఫ్ అప్పుడు ఇచ్చే ఇది వేరు. ఒక ప్రాసెస్ ఎవల్యూషన్లో గతంలో జరిగిన మిస్టేక్స్ మళ్ళీ పునరావృతం కాకుండా చేయవలసిన బాధ్యత కూడా ఇవాళ ఇందాక పెద్దలు జైన్ గారు అన్నారు అధికార పక్షాందే బాధ్యత అన్నారు. ఎస్, ఆ లగేజ్ని మేము మోస్తున్నాం. ఇవాళ గత ప్రభుత్వ వైఫల్యాలను కూడా మేము ముందుకు తీసుకెళ్ళి దాన్ని కరెక్ట్ చేసుకుని మేము ముందుకెళ్ళాలి. ఈ రోజున కూడా మేము అలా చేయలేదు కాబట్టి నెపం వాళ్ళ మీద నెట్టేసి కూర్చోడానికి లేదు. కానీ ఇట్ టేక్స్ ఎ లిటిల్ టైం. ఓకే అమ్మా, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. మళ్ళీ వద్దాం. భీష్మబాబు గారు మీరు చెప్పండి. మహిళా సంఘాలు కూడా అసంతృప్తిగా ఉన్నాయి. చాలామంది ఇది దక్కలేదని చెప్పేసి, రేవులు దక్కలేదని, రీచ్లు దక్కలేదని చాలా గందరగోళంగానే నడుస్తుంది మహిళా సంఘాలకు ఇచ్చే విషయంలో కూడా. ఇందాక బుట్టి శ్రీనివాస్ గారు చెప్పినట్టు రోజుకొక సంస్థకి అప్పచెప్పి వీరు బాధ్యత వహిస్తారని చెప్పి ప్రభుత్వం ఎంత ప్రకటనలు చేయడం మరో రకమైన గందరగోళం దారితీస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అసలు? ఎప్పటికైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉందా? 5 నెలలు సమయం అవసరం అంటారా ఇసుకని ఒక ధర నిర్ణయించడానికి? బుట్టి శ్రీనివాస్ గారు చెప్పింది కరెక్ట్ అండి. అసలు ట్రయల్ రన్ వేయాలి. అసలు మహిళా సంఘాలు ఇసుకని నిర్వహించగలవా, వాళ్ళు అమ్మగలరా, వాళ్ళకి ఏంటి దాని పరిస్థితి ఏమీ తెలియదు. అసలు వాళ్ళకి మహిళా సంఘాలకి వాళ్ళకు ఉన్న టార్గెట్లు వేరు, డాక్రా సంఘాలు అవేను. ఒక్కసారిగా తీసుకొచ్చి ఇసుక అమ్మంటే ఖచ్చితంగా వీళ్ళు వెనకాల రాజకీయ నాయకులు ఉంటారు. ఈ మహిళా సంఘం అడ్డబెట్టుకుని వాళ్ళే వస్తారు, ఉంటూ అక్కడ నిలబెడతారు, వెనకాల వీళ్ళు జరుపుతారు. జరిగేది అది. ఎందుకంటే నేను చాలా చూసాను, సొసైటీల పేరు చెప్పి పేరుకు సొసైటీలు వెనకాల ఉండేది పొలిటీషియన్సే ఉంటారు. ఆ విధంగా జరుగుతుంది. తప్ప నుంచి మహిళా సంఘాల వల్ల ఏ ఉపయోగం లేదు. కాకపోతే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఏదో ఒక రిచ్ ఇచ్చేసి 1 సంవత్సరం పాటు చూసి ఏ విధంగా జరుగుతుంది నిర్వహణ తెలుసుకున్న తర్వాత కంటిన్యూ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం మహిళా సంఘాల విషయం. ఇప్పుడు రోజుకు ఒక గందరగోళం మేము ఆల్రెడీ కూడా సజెషన్స్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా దాన్ని అనలైజ్ చేస్తున్నారు. ఇదేదో అల్టిమేట్గా ఇంక ఇది మహిళా సంఘాలు దారదత్తం చేశారు అనేది కాన్సెప్ట్. ఇది కాంక్రీట్. వాళ్ళు కూడా తృప్తిగా లేరు కదా ఎమ్మెల్యే గారు. వాళ్ళు కూడా మాకు అక్రమాలు జరిగాయి లేకపోతే సరిగ్గా ఇవ్వలేదని ఒక సంఘానికి ఇస్తే ఇంకో సంఘానికి కోపం వస్తుంది. మామూలే. 175 SLFలు ఉన్నాయి. 2 సంఘాలకు ఇస్తే 172 మంది వాళ్ళకి వస్తుంది కదా. సో అల్టిమేట్గా ఏంటంటే ఆయన చెప్తుంది అందరికీ పంచుతాం అంటున్నారు. ఈ పంచడాలు ఇవన్నీ జరిగేటప్పటికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నమాట వాస్తవం. దాన్ని రిఫైన్ చేసే అవకాశం ఉంటే చేస్తారు, లేకపోతే డిస్కార్డ్ చేసేస్తారు.
ఏమండి అన్నప్రాసం రోజు ఆవకాయ పెట్టినట్టు అవుతుందండి. మహిళా సంఘాలకు వెంటనే ఇసుకిస్తే మాత్రం అది జరిగేది అది. ఆయన కూడా అదే చెప్పారంటున్నారు భూషణ్ బాబు గారు. ఇప్పుడు అంటే రోజుకో రకమైన ప్రకటన, ఒకరికి బాధ్యత అప్పచెప్పాం, మరొకరికి కాదు, వీళ్ళకి అప్పచెప్పాం అని ఇలా ప్రభుత్వం తప్పించుకుని పరిస్థితిలో ఉన్నట్టు కనిపిస్తుంది. జరుగుతూనే ఉన్నాయి. మరి ఆకుల సత్యనారాయణ గారు ఒప్పుకుంటారు గత 5 నెలల నుంచి దోపిడీ జరుగుతూనే ఉంది. ఒక పక్క నుంచి ఇసుక దోపిడీ ఆగలేదు. ఎన్ని ఎమ్మెల్యే గారు చెప్పినా, పాత గవర్నమెంట్ అంతకు ముందు గవర్నమెంట్ అన్నా కూడా ఈ 5 నెలలు మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీరు మోస్తున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది కూడా చెప్పాలైనా. ఎందుకో ఆపలేకపోతున్నారు. మీ అధికారులంతా మీ చేతిలో ఉన్నారు, యంత్రాంగం మీ చేతిలో ఉంది, పోలీసు మీ చేతిలో ఉంది, హోమ్ మినిస్టర్ ఈ జిల్లాలో ఉన్నాడు. ఈ జిల్లా హోమ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. ఎందుకు ఆపలేకపోతున్నారు మీరు? 5 నెలల నుంచి మీరు సత్యనారాయణ గారు చెప్పడం అది ఎప్పుడో చేసిందంటే కరెక్ట్ కాదు అది. మరి ఇప్పుడే మీరే ఎప్పుడో చేశారు కాబట్టి వాళ్ళు ఇళ్ళకి పంపించేశారు. అలాగే ఎప్పుడో చేశారు కాబట్టి వాళ్ళు ఇంటికి పంపించేశారు. మళ్ళీ మీరు 5 నెలల నుంచి వాళ్ళు చేశారు కాబట్టి మేమేం చేయము, మేము చూస్తుంటాం, మేము నిర్మాణం చేస్తామంటే కుదరదండి. అది జనంలో డ్యామేజ్ అవుతున్నారు, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే గారు మీ దగ్గరికి వచ్చే ముందు కృష్ణకుమార్ గారు మీరు చెప్పండి, ఆయన విధంగా కామెంట్ చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వాలకి అది ఎవరైనా ఈ 5 నెలల నుంచి నడుస్తున్న ఈ ప్రభుత్వమే సరే చిత్తశుద్ధి ఉంటే ఆ సమస్య క్షణాల్లో సాల్వ్ అవుతుంది, అందులో డౌట్ ఏంటి. ఒక సామాన్యమైన ఒక ఇంజనీర్, ఒక సామాన్యమైన బిల్డర్ ఒక్కడు బొడ్డిగ శ్రీనివాస్ లాంటి వ్యక్తి ఇంత క్రిస్టల్ క్లియర్గా ఇది అని చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళని పిలిచి అసలు పోనీ కూర్చుని ఏది సవాలు చేద్దామని ఒక పెద్ద వ్యవస్థ ఉంది, యంత్రాంగం ఉంది, పెద్ద పెద్ద మనం చెప్పుకునే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకండి? ఐఏఎస్ ఆఫీసర్ల చేత ఇలాంటి పాలసీల గురించి చర్చించాలి తప్ప వాళ్ళ చేత అట్టుపడి తొక్కలు ఎరిద్దామా, పుల్లాకులు ఎరిద్దామా? ఏమిటండి ఇది? ఏంటి వ్యవస్థ? ఈ వ్యవస్థలో ఇలాగ కాలక్షేపం చేసి ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను నేను, అది ఎవరు పాలకులైనా, మీరు గత ప్రభుత్వాన్ని నిందించినా ఈ ప్రభుత్వాన్ని నిందించినా ఏం చేసినా చిత్తశుద్ధి లేకపోతే ఇలాంటివి జరుగుతాయి. వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ టార్గెట్స్ పూర్తయ్యే వరకు ఈ వ్యవస్థ కొనసాగుతుంది. అది వాళ్ళ ఇష్టం. ఆ వ్యవస్థ వాళ్ళ టార్గెట్ పూర్తయ్యాక నాకు దృష్టిలో ఏంట్రా అంటే, ఆయన చెబుతున్న వాటిలో నేను దేంట్లోనూ డిఫర్ చేయట్లేదు, కానీ ఆయన ఇంకా ఈ మాఫియా తాలూకు లోతులు చూడలేదు కాబట్టి, ఆయనకి తెలియదు కాబట్టి ఇవన్నీ ఏదో నిజంగా ప్రభుత్వంలో ఇవన్నీ సవ్యంగా సాగుతున్నాయేమో అని ఆయన అనుకుంటున్నారు. ప్రభుత్వాల్లో సవ్యంగా సాగట్లేదండి అయ్యా. ఒక్క విషయం చెప్తున్నా, మీరు క్లిస్టర్ క్లియర్గా ఒక పద్ధతిగా ఇలా నడుద్దామని అనుకుంటున్న ఈ 5 నెలల్లోనే మీరు అనేకమైన ఫేస్ చేశారు. అది మీకు తెలుసు, మా అందరికీ తెలుసు. మీరు అన్నారు, చాలా చక్కటి మాట వాడారు, ఒక ఎవల్యూషన్ ప్రాసెస్లో ఉన్నాము. మంచిదే, ఎవల్యూషన్ ప్రాసెస్తో పాటు కొన్ని విషయాల్లో చాలా రెవల్యూషనరీగా కూడా ఉండాలి. అలా లేకపోతే సొసైటీకి మనం కేవలం, నేను అదే చెప్తుంటా, ఇసుక పట్టుకెళ్ళడం వీటి ద్వారానే చూస్తున్నాం. ఇసుకకి మనకి తీసుకువెళ్ళడానికి ప్రత్యేకించి మన పరిధికే వస్తే, ఒక తూర్పుగోదావరి జిల్లాకే వస్తే ఇసుక అన్నది కొరత లేని వస్తువు. ఏది నిబంధనల ప్రకారం చూసినా ఎక్కడ తవ్వాలో అక్కడ తవ్వితే, ఎన్ని మీటర్ల లోతు తవ్వాలో అన్ని మీటర్లే తవ్వితే, ఎంత దూరంలో తవ్వాలో అంత దూరంలోనే తవ్వితే కూడా కొరత లేని వస్తువు ఇసుక. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఇసుకని, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఇసుకని 13 జిల్లాలకి సప్లై చేయొచ్చు. మీరు ఇంకో ర్యాంప్ ఎక్కడా లేదు అని చెప్పినా సరే కూడా అంత ఇసుక తవ్వితోటి ఉంది. కానీ ఎందుకు చేస్తున్నారు దీన్ని? దాని మీద దృష్టి సారించాలి పాలకులు, నిజంగా చిత్తశుద్ధి ఉంటే. అందుకే చెప్తుంటారు, వాషింగ్టన్ పోస్ట్ మొన్నే తాజాగా వచ్చింది సార్. ఇవన్నీ ఏంటంటే మనం ఎంత తీవ్రంగా వెళ్ళిపోయామంటే, ఇసుక అనేది మనం ఏదో చిన్న విషయంగా చూస్తున్నాం, చాలా చిన్న విషయంగా. ఇంటర్నేషనల్గా ఎలా వెళ్ళిపోయిందంటే, వాషింగ్టన్ పోస్ట్ మొన్న ఒక వ్యాఖ్య ఏం చేసిందంటే, చైనా అమెరికా తర్వాత భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఏది? నిర్మాణ రంగంలో 3rd ప్లేస్లో ఉంది భారతదేశం. ఈవేళ ఏటా ఇక్కడ 30,000 కోట్ల రూపాయల జరుగుతోంది వ్యాపారం కన్స్ట్రక్షన్ రంగంలో. 30,000 కోట్ల రూపాయలు. ఆ దాంట్లో దీని పాత్ర 1/3, వాడు చెప్పింది అది. ఆ 1/3 పాత్ర ఉన్న ఇసుకని ఈ ప్రభుత్వాలు ఈ దేశంలో, భారతదేశంలో ఇంకా దాన్ని మైనర్ మినరల్ కేటగిరీలో ఉంచారు అని ఎంత స్పష్టంగా వాడు చెప్పే వరకు మనకు తెలియద్దండి. ఇది మైనర్ మినరల్ కేటగిరీలో ఉందండి. మైనర్ మినరల్ కేటగిరీలో పెట్టి దీన్ని పట్టించుకోవట్లేదు అని వాడి ప్రమాదాలన్నీ రాసి చెప్తుంటే నిజంగానండి అవి ఏడుపు వస్తుంది. ఇలాంటి వాళ్ళు చదివితే, డాక్టర్ గారు లాంటి వాళ్ళు. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో నేను ఇందాకే ఒకటి మెన్షన్ చేశాను, అప్రమత్తంగా ఉన్నాము అని చెప్పడం కోసమే నేను చెప్పాను. ఏదైతే గవర్నమెంట్ ఇవాళ డీసిల్టింగ్ ఇచ్చిన దగ్గర ఒక ర్యాంపులో ఇవాళ అవినీతి జరిగిందంటే 24 గంటలు తిరగకుండా వెళ్ళి ఆ ఫైల్స్ మీద ఎంక్వైరీ పెట్టించి వచ్చిన వ్యక్తులు
మిమ్మల్ని కాదని అంటలా. నేను అనేది ఒక పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఇవాళ ఎంక్వైరీ పొద్దున్నే వెళ్ళడం జరిగింది. ఎందుకు చెప్తున్నారంటే మీరు 5 నెలలుగా చేయలేదు అన్నారు. చేసుకుంటూ వస్తున్నాం. ఓ పక్క నుంచి ఇన్ని కన్నాలు ఉంటాయి. ఇందాకే చెప్పాను కదా, మనిషికి 2 చేతులు 2 కాళ్ళు ఉంటాయి, ఆపగలిగితే 4 కన్నాలు ఆపగలమని. మీరు నేను ఒక్క వ్యక్తిగానో లేకపోతే ఒక దీని గురించి నేను మాట్లాడట్లేదు. యాజ్ ఏ గ్లోబల్ థ్రెట్ ఇది. ఈవెన్ ప్రైసింగ్ అప్పుడు కూడా మేము అఫీషియల్స్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా ప్రైసింగ్ అప్పుడు కూడా చెప్పా, మాఫియా అనేది పెరగకూడదు సార్, ప్రైస్ ఎంతన్నా తర్వాత విషయం అనేది, మాఫియా పెరగకూడదు, గ్రే మార్కెట్ పెరగకూడదు అనే పాయింట్ మీద నేను చెప్పా. ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లే. ఎమ్మెల్యే కృష్ణ కుమార్ గారిది, అశోక్ కుమార్ జైన్ గారిది అయిన తర్వాత మొత్తం మీరు అందరికీ ఇది ఎంత గ్లోబల్ థ్రెట్ అని చెప్పారంటే డాక్టర్ గారు కూడా, కాబట్టి నేను ఎక్కువగా డాక్టర్ గారు కానీ, ఎందుకంటే ఆయన ప్రజా స్పృహ ఉంది అన్నది అక్కడి నుంచి వచ్చింది. ఈవేళ బయోడైవర్సిటీని ఇది శుభ్రంగా పాడు చేస్తోంది, జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది శాండ్ మాఫియా, ఇసుక మాఫియా అన్నది చెప్పుకొచ్చి, ఇసుక మీద ఆధారపడిన మత్స్యకారుల కుటుంబాలు వాళ్ళ సహజ జీవనశైలిని వదిలేసి దీంట్లో ఉన్న ఎరాలకు ఇది ఆశపడి కుటుంబాలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయో హిస్టరీలు ఇచ్చారు. తర్వాత కొత్త మీరు వినుంటారు, నాలాంటి వాళ్ళు కొత్తగా విన్నమాట, సిలికోసిస్ అనే కొత్త వ్యాధి కూడా వస్తుంది దీనివల్ల. అదే మాకు తెలియదు కదా, ఇప్పుడు క్యాన్సర్ అన్నది మేము ఎరుగుదాం కానీ, సిర్రోసిస్ ఎరుగుదు, ఇంకోటి ఎరుగుదాం కానీ, సిలికోసిస్ అనే పదం, సిలికోసిస్ అనే వ్యాధి వస్తుంది దీనివల్ల, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, బయో వైవిధ్యం దెబ్బతింటోంది, అనేకమైన పక్షులు ఈ దేశానికి పర్యావరణానికి మేలు చేసేవన్నీ కూడా తరలిపోతున్నాయి. ఈ థ్రెట్లో 2 దేశాలు ప్రధానంగా కనబడుతున్నాయి. ఇండియా నెంబర్ 1, నెంబర్ 2 బ్రెజిల్ అని ఇంటర్నేషనల్గా ఇవాళ ఘోషిస్తున్నారు. ఇవాళ మనం ఖచ్చితంగా మీరుండగా ఎందుకు గట్టిగా చెప్తున్నామంటే, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి దేశం మొత్తం మీద ఇసుకకు సంబంధించి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక చక్కటి పాలసీని ఎవాల్వ్ చేసి సిస్టమ్ని మీరు తీసుకురాకపోతే ఇది అత్యంత ప్రమాదకరమైన ఇవి. ఇంకా వాడు ఇంకోటి కూడా రాశాడు, మన ఇన్నాళ్ళు ఏదో జలయుద్ధాలు వస్తాయని. ఆల్రెడీ ఇండియాలో శాండ్ వార్స్ మొదలైపోయాయని రాశాడు. ఇది పరిస్థితి. జైన్ గారు మీరే ఉంటారు ఫైనల్గా. ఇప్పుడు అందాక డాక్టర్ గారు చెప్పారు, గత ప్రభుత్వం యొక్క అశ్వస్థ పరిపాలనని మేము మోస్తున్నాం, చాలా హోల్స్ ఉన్నాయి, ఎన్నిప్పుడు న్యాయంగా అయితే మనకి ఇక్కడ కింద స్థాయి నుంచి వార్డు మేస్త్రి దగ్గర నుంచి ఒక పరిపాలన వ్యవస్థ ఉంది. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా రేపు ఏమైనా ఇప్పుడు మనకి తెలంగాణకి ఈ యుద్ధం ఇంకా ఇలాగే కాస్త ముదిరితే కేంద్రంలో ఉండేటటువంటి వాడు మామూలుడు కాదు. గమనించి 2 రాష్ట్రాల్లో రాష్ట్రపతి పరిపాలన పెట్టి నేను చక్కదిద్దుతాను కూర్చోండి అనే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఇక్కడ ఒక వ్యవస్థ నడుస్తున్నది. ఎప్పుడైతే పాలకపక్షం వ్యవస్థని నిర్వీర్యం చేసినా, తప్పుదోవలో పర్యటించినా ప్రజలు రిజల్ట్ ఇస్తున్నారు. ఈవేళ గతంలో 2 సీట్లు ఉన్నదే భారతీయ జనతా పార్టీ, ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కాబట్టి పార్టీ ప్రజలు ఎక్కడి నుంచి ఆకాశం నుంచి కొత్తగా ఏం రాలేదే. నిన్న కాంగ్రెస్ కోటేసిన వాళ్ళే ఇవాళ బీజేపీకి ఓటేశారు, నిన్న వాళ్ళకి వేసిన వాళ్ళే అసంతృప్తితో ఇవాళ వీళ్ళు కోటేశారు. ముఖ్యంగా అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి ఉండగా ఇది జరుగుతుంది అనంటే ఇది జరపాలని జరుగుతున్నది తప్ప మేము నిర్ణయం చేయలేక కాదు. ఇక డ్వాక్రా సంఘాలు, మహిళలు, వాళ్ళకి ఉపాధికో నిజంగా ప్రతిసారి కూడా ప్రచారం కోసం కొందరిని వాడాలి అని అనుకుంటే అది వేరు తప్ప, ఈవేళ నిజంగా మహిళలు చాలా సమర్థవంతంగా లాభసాటిగా వాళ్ళకి ఉండేటట్టు నిర్వహించగలిగేటటువంటి ఉన్నాయనుకోండి, చౌకటి పోలు ఈజీగా నిర్వహించగలరు. ప్రతి రాజమండ్రిలో ఇవాళ 150 చౌకటి పోలు ఉన్నాయి. ఓ 4వ వంతు 3వ వంతు మహిళా సంఘాలకు కేటాయించింది కనీసం. ఎందుకంటే అవి దాంట్లో ఇబ్బంది లేనిది, ఏదో పంచదార బస్తా తెచ్చారు తూకం వేసి ఇస్తారు, బియ్యం తెచ్చారు తూకం వేసి ఇస్తారు. ఇక్కడ ఉండేటటువంటి దాంట్లో 170 సంఘాలకో ఏవో 2 సంఘాలకి ఇస్తాం, ఇంకా అక్కడి నుంచి అదొక అంతర్యుద్ధ వాతావరణం క్రియేట్ చేయటం. నిజంగా చిత్తశుద్ధి లోపించినప్పుడు, ప్రచారమే ప్రమాదం అయినప్పుడు ఈ పరిస్థితులు వస్తాయి. ఈవేళ ఉన్నటువంటి దీంట్లో ఇసుక నిజంగా కూడా అవసరమైన వాడికే ఇసుక తప్ప, ఇప్పుడు ఇసుక కోసం గొంతు చించుకుంటుంది. దీంట్లో అందాగా చెప్పాను, ఒక బొట్టెకి సీనిగాడు తప్ప మన నలుగురికి ఇస్తారంటే తీసుకెళ్ళం లారీ. అలాగే జనసామాన్యంలో నుంచి రావాలి అని అంటే ఓ వార్డులోకి వెళ్తే ఏదో 1, 2 కట్టుబడి ఉన్నవాడికి ఇసుక తప్ప మిగతా వాళ్ళందరికీ ఇదేం గోళ ఇదేం గొడవ అని అంటారు.
కాబట్టి దాన్ని ఇప్పుడు సిమెంటే ఉంది. మరి నిజంగా అసలు జనం కూడా నిర్లిప్తత వచ్చింది. ప్రభుత్వం ఎన్నిక అవ్వటానికి ఒక రోజు ముందు వరకు 200 చిల్లర, ఎన్నికై 15 రోజుల్లో వెంటనే బస్తాకి 100 రూపాయలు పెరిగిపోయింది. మిల్లర్లను ఎవడు ప్రశ్నిస్తే మేము నిన్నటి వరకు నష్టాల్లో, నిన్నటి వరకు బస్తా 100 రూపాయల నష్టంలో వాళ్ళు అమ్మారా? పారిశ్రామిక దోపిడీ. ఎన్నికల్లో వాళ్ళు కోట్లు వెచ్చిస్తున్నారు జనాన్ని. ఎవరు జనసామాన్యం మాట్లాడతారు? సిమెంట్ ఎవరికి అవసరం? ఎందుకంటే కొన్ని అవి అందరికీ భారం అందరి మీద పడుతుంది. ఒకేసారి 100 రూపాయలు పెరిగింది. నిన్నటి వరకు అది పోనీ రా మెటీరియల్ పెరిగిందా, కూలీ రేటు పెరిగిందా? మరి ఏం లేదు. ఒకేసారి ఈ రకంగా. ఎందుకనంటే అది పారిశ్రామిక దోపిడీ కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి విషయాల్లో మెయిన్ ముందు ఏంటంటే దీని మీద కొన్ని లక్షల మంది కార్మికులు ఆధారపడి ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి సైతం ఇప్పుడు డ్వాక్రా సంఘాలు 4 సంఘాలకి ఇస్తారో 10 సంఘాలకి ఇస్తారో అది వేరేవేండి. అలా కాకుండా కూడా ఈవేళ ఇసుక ఆగిపోతే కొన్ని వేల మంది ఆ దేవి చౌక్ దగ్గర గుమిగూడి ఉండిపోతున్నారు. మోసేవాడి దగ్గర నుంచి, ఇల్లు చేసేవాళ్ళ దగ్గర నుంచి, బిల్డర్ దగ్గర నుంచి మొత్తం అందరు వాళ్ళకి కూడా వడ్డీల భారం పెరిగిపోయి కాబట్టి మొత్తం అతలాకుతలం అయిపోతుంది వ్యవస్థ. కాబట్టి దీన్ని రాజకీయం చేయటం కాదు, అయితే కావాలి అని చేస్తున్నటువంటి పరిస్థితుల్ని మాత్రం ఏదో మిత్రపక్షం కాబట్టి. ఎందుకంటే నో డౌట్ మీకు కొన్ని పరిమితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మీరు ఆ పరిమితిని అధిగమించే వ్యవహరిస్తున్నారు. దాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. వాళ్ళు అభినందించకపోయినప్పటికీ కూడా అది దాని వరకు బాగుంది. కానీ ఇది మటుకు మాత్రం చాలా ఈవేళ ఏం చేయకపోవచ్చు, కానీ ఒక బ్యాడ్ సందేశం మటుకు మాత్రం జనంలోకి వెళ్తుంది. వెంటనే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎవరున్నారో ఎవరు లేరో నాకు తెలియదో అని అంటే ఇప్పుడు మేము చెప్పవచ్చు, మీకు కొన్ని పరిమితులు ఉంటాయి. ఇష్టం ఉన్నా, కష్టం ఉన్నా, తెలుసున్నా చెప్పలేని ఉంటాయి. ఎందుకంటే ఒక చిన్న దీనికి సంబంధం లేనిది చెప్తాను. ఒకసారి లింగరాజు గారు చెప్పారు, ప్రకాశం గారి జీవిత చరిత్ర రాస్తూ ఉంటే జీవిత చరిత్ర అన్నప్పుడు అన్నీ నిజం చెప్పాలి. అది ప్రకాశం గారి వ్యక్తిత్వం. చెబితే తన జీవితంలో కొన్ని అనైతికమైనటువంటి పనులు కూడా నేను ఎప్పుడెప్పుడు చేశాను, ఎవరెవరితో చేశాను అని చెప్పేసి ఓ లిస్టు 4 పేర్లు చేస్తే అప్పుడు ఆయన, ఎందుకంటే నేను నిజం చెప్పాలి కాబట్టి నేను నిజం చెప్తున్నది ఆయన వ్యక్తిత్వం, జనం ఏమనుకున్నా సరే అని చెప్పి బయోగ్రఫీలో అని. అప్పుడు లింగరాజు గారు అన్నారు, నేను దాన్ని ఏం చేశానంటే కొంతకాలం నేను సుఖవ్యాధిగ్రస్తున్నయ్యాను అని చెప్పి ఒక సెంటెన్స్లో అలాగే నేను దాన్ని తప్పించాను. ఎవరి పేర్లు రాయనయ్యా అలాగా. ఎందుకనంటే కొంత ఉన్నప్పటికి కూడా అయ్యా మీరు ముఖ్యమంత్రి గారిని తరచూ కలుస్తూ ఉంటారు. దీన్ని జనసామాన్యంలో కింద స్థాయిలో కూడా పార్టీలో అవసరమైన అక్కలేని నాకు మీరంటే కెట్టదు అనుకోండి, మొత్తం అంతా ఆకులు సంచడానికి అమ్మేస్తున్నారని అక్కడి నుంచి నేను బయలుదేరటం. ఎందుకంటే అక్కడ అమ్మకం అనేది జరుగుతుంది 4,000 10,000కి. అది అమ్ముతున్నారా లేదా అనేది అక్కర్లేదు. కాబట్టి మంచివాళ్ళు కూడా పార్టీలో ఎక్కడ ఎవరికి సమజాయిషి చెప్తారు, ఎందుకు చెప్పాలి? ఎందుకంటే నాకు సంబంధం లేదని నో డౌట్. అయితే జనానికి కూడా తెలుసు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, ఏ లెవెల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, డబ్బు ఎక్కడికి వెళ్తుందో. కాబట్టి దయచేసి ఇవన్నీ పక్కన పెట్టండి, ఆరోపణల కోసం కాదు. కానీ ఒక నిర్మాణ రంగంలో లక్షలాది జనాభా ఉన్నారు కాబట్టి ఆయన సమర్థుడైన ముఖ్యమంత్రి, చెయ్యగలడు, విధానాన్ని నిర్ణయించగలడు. కాబట్టి మనం ఏదో గత పాలకులు ఇవి సహజంగా జరుగుతూ ఉంటాయి, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు, దాని నుంచి చేయకుండా మొత్తం మీద ప్రజలకి అందుబాటులో ఉన్న వస్తువుని దూరం చేయకండి. ఎమ్మెల్యే గారు మీరందరూ చెప్పిన దాని మీద మీరేమంటారు? ఏదైతే నిర్మాణ రంగంలో ఇవాళ కూలీ అంటున్నారు, కూలీ కాదు, తాపి మేస్త్రే కాదు, ఎలక్ట్రీషియనే కాదు, ప్లంబరే కాదు, టైల్స్ వేసే వర్కరే కాదు, అందరూ కూడా ఒక బుడ్డి శ్రీనివాస్కి ఇసుక అక్కర్లా. మీరు ఇందాక పదే అంటా ఉన్నారు సరదాగా. కానీ ఈ రంగంలో ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఎలా ఉంది? మీరు ఇందాక దేవి చౌక్ అన్నారు, మేము దిగి ఇందా మాట్లాడదాం అనుకున్నాం. పొద్దున్న మేము కుమారెడ్డి రేవు దగ్గరికి వెళ్తూ ఆ వర్కర్స్తో మాట్లాడదాం అనుకున్నాం, టైం అయిపోతుందని అటు వెళ్ళాం. ప్రతి వ్యక్తి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, ఇందాక మిత్రుడు బుడ్డి శ్రీనివాస్ చెప్పారు, ఇండస్ట్రీస్ ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్. ఆఫ్ టేక్ లేకపోయేటప్పటికి హార్డ్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ దాంతో ఇక్కడ రిటైలర్స్ కానీ హోల్సేలర్స్ కానీ అందరూ కూడా ఇది ఒక వ్యవస్థలో ఎప్పుడైనా సరే తప్పు ఉన్నప్పుడు ఆ తప్పు యొక్క ఎఫెక్ట్, ఇప్పుడు మన మాఫియా ఇందాక అంటా ఉన్నారు, మాఫియా ఉందా లేదా తెలియదని తెలియక కాదు,
మాఫియా ఉందనే మాట పట్టుకునే ఈ మాఫియాని ఎలా ప్రివెంట్ చేయాలా, రూట్ కాజ్. నేను యాజ్ అ డాక్టర్గా చెప్తున్నాను, నేను వెళ్ళింది కూడా రూట్ కాజ్కి వెళ్తున్నాను. రూట్ కాజ్కి ఎందుకు వెళ్తున్నానంటే పైన మెరుగులు ఇవాళ సీజ్ చేసాం, 4 లారీలు సీజ్ చేసామంటే క్యాప్షన్ వస్తుంది. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ ఫర్ యువర్ క్రైమ్. ఈ మాఫియాని ఆపలేదు. ప్రజలకి ఏమంటారంటే ఆయింట్మెంట్ పూసినట్టుగా, మేము చేశాం కదండి అంటాడు ఆఫీసర్. ఇక్కడ 100 లారీలు వెళ్ళిపోతూ ఉంటాయి, 2 లారీలు సీజ్ చేసినట్టు ఒక ఫోటో వేసేస్తే ప్రజలు కూడా అనుకుంటారు, తప్పట్లు కొట్టుకుంటా. దానికోసం కాకుండా రూట్ కాజ్కి ఇదే తరుణంలో ఈ కాజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇందాక అన్నారు కదా, ఆయన స్పందన మాత్రం పాజిటివ్గా డెఫినెట్గా. ఇప్పుడు నేను ఒక బీజేపీ ఎమ్మెల్యేని, నువ్వేంటి ఇలా చెప్పడం ఏంటి అని అనొచ్చు, కానీ ఆ మాట అనలా, ఇప్పటివరకు ఎప్పుడు జరగల. ఆయన దానికి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి. మీరు అన్నట్టు ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్టు ఇప్పటి వరకు ఒక నిర్దిష్టమైన పాలసీ బయటికి రాలేదు. చాలా వరకు అది వాస్తవం కాదన్ను, కానీ ఇందాక చెప్పే ఎవల్యూషన్ అని ఏదైతే ఉందో ఈ మాఫియాని ఏ పాలసీ చేసినా 2 విధాలుగా బాగుండాలి. మాఫియా అనేది మళ్ళీ తెల్లెత్తకూడదు. ఏ వ్యక్తులైనా సరే ప్రజలకి నిరంతరంగా 365 రోజులు ఈ ఇసుక టాపిక్ కూడా, హాట్ టాపిక్ అనే టాపిక్ కూడా పెట్టవలసిన అవసరం రామనారాయణకి లేకుండా ఉండాలని నా. ఓకే, ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? మన సమయం ఇచ్చుకొని 1 minute-లో ఒక బిల్డర్గా బుడ్డిగ శ్రీనివాస్ ఒక్కడు ఏదో ఇసుక నాకు ఒక్కడికి అవసరమైన సరుకు కాదండి. ఇక్కడ కూర్చుని మనందరం కూడా ఆలోచించవలసింది, ఒక రాజమండ్రి వరకే ఆలోచించిన పుష్కరాలు రాబోతున్నాయి. పుష్కర పనులన్నీ కూడా ఇసుక లేకపోవడం వల్ల నిలిచిపోయి ఉన్నాయి. దీని గురించి తక్షణమే ఆలోచించి స్పందించాలి. దానికి ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకున్నారు, అభినందిస్తున్నాం. ఎక్కడ ఎలా ఉన్నా రాజమండ్రి వరకు అయితే ఒక 4-5 రోజుల్లో ఇసుక ఫ్రీ అవుతుందని ఆశాభావంతో ఉన్నాం. అలాగే సంక్షేమ కార్యక్రమాలు, అదే డెవలప్మెంట్ యాక్టివిటీస్, గవర్నమెంటల్ సైడ్ నుంచి టేకప్ చేస్తున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్. ఇప్పుడు పేద ప్రజలకు ఇళ్ళు కట్టిస్తున్నారు. ఇళ్ళు ఎవరు? అది బిల్డర్కి సంబంధించినటువంటి అంశం కాదు. పేద ప్రజలకు ఇళ్ళన్నీ ఆగిపోయినాయి, నిలిచిపోయినాయి. వాళ్ళ వ్యాంబే హౌసెస్ అన్నీ నిలిచిపోయినాయి, డ్రైన్స్, రోడ్స్ అన్నీ నిలిచిపోయినాయి, పుష్కర పనులు నిలిచిపోయినాయి. మీకు రేపొద్దున ఇది ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ కనుక ఎవాల్యుయేట్ చేయకపోతే ఖచ్చితంగా రాజధాని నిర్మాణం కూడా నిలిచిపోతుంది ఇసుక కారణంగా. పర్యావరణ అనుమతులు విషయంలో క్లారిటీ లేకుండా మళ్ళా ఎవరన్నా కోర్టుకు వెళ్ళి దీని మీద స్టే తీసుకొచ్చి ఇసుక తవ్వకాలు నిలిచిపోయే సిస్టమ్ను కనుక, లొసుగులు ఉన్నటువంటి సిస్టమ్ను కనుక ఎవాల్యుయేట్ చేసి తీసుకొచ్చి ప్రజల ముందు పెడితే దీని మీద ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్ళడం ఖాయం. అవసరమైతే అధికార పక్షానికి ఎక్కడ పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయో వీళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రతిపక్షాలు కూడా చేయొచ్చా పని. లిటిగేషన్ ఎప్పుడూ కూడా ఇన్వైట్ చేసే కొంతమంది వ్యక్తులు ఉంటారు సొసైటీలో, అభివృద్ధికి నిరంతరం అడ్డుపడే వ్యక్తులు కొంతమంది కోర్టుకు వెళ్ళొచ్చు. లేదంటే ఈ మాఫియాలోనే కొంతమంది మళ్ళా ఈ స్కేర్సిటీని క్రియేట్ చేయడానికి వీళ్ళు క్రియేట్ చేయొచ్చు. అనేక కారణాలు, ఏ కారణమైనా చేత మళ్ళా కనుక పర్యావరణ ముసుగులో కనుక ఏ కోర్టుకైనా వెళ్ళి స్టే తీసుకొస్తే రేపు రాష్ట్ర రాజధాని నిర్మించడానికి కూడా ఒక్క ఇటుక బెడ్ కూడా పెట్టడానికి కూడా ఇసుక లేక ఈ ఆంధ్రప్రదేశ్కి రాజధాని కూడా లేని పరిస్థితి, దుస్థితి కొనసాగే పరిస్థితి ఉంది. అందువల్ల దీనికి చాలా ఒక 10 రోజులు ఆలస్యమైన ఇబ్బంది లేదు. క్షుణ్ణంగా అధ్యయనం చేసి రెస్పాన్సిబిలిటీ ఒక డిపార్ట్మెంట్కి ఫిక్సప్ చేయాలి. ఆ డిపార్ట్మెంట్లో వేరియస్ టేబుల్స్లో ఇన్ఛార్జెస్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేయాలి. ఆ సిస్టంలో ఎక్కడ లోపం జరిగినా ఒక వ్యక్తికి పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అటువంటి సిస్టమ్ని తీసుకురాగలిగితేనే 365 days సప్లై ఇవ్వగలిగే సిస్టమ్ని తీసుకురాగలిగితే, ఇసుక రేటుని ఫ్రీ చేయగలిగితే ఇది మొత్తం కంట్రోల్ అవుతుంది. ఇసుక కంట్రోల్ అవడమే కాకుండా స్వర్ణాంధ్రప్రదేశ్ని కూడా సాధించగలుగుతాం. స్వర్ణాంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇసుక మీద ఆధారపడింది. థ్యాంక్ యూ. భూషణ్ బాబు గారు ఫైనల్గా మీరు చెప్పారు 1 minute-లో కంక్లూడ్ చేయండి. 1 minute-లో ఈ కార్యక్రమం ద్వారా మీరు ప్రజలకి చెప్పేది. ప్రజలకు సందేశం ఏముందంటే, ప్రజలకు తక్కువ దొరికితే కొనుక్కొని తీసుకుంటారు. అది ఆయన చెప్పినట్టు బుడ్డికి శ్రీనివాస్ ఒకటే కాదు, ఇల్లు కట్టేవాళ్ళదే కాదు, అనేక మంది లక్షల మంది కార్మికులు, బిజినెస్ పీపుల్. ఇప్పుడు దీనికి ఇంటర్లింక్ అన్ని చైన్ ఇది ఎంత ఆగిపోయి కదా. ఇప్పుడు దీనికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏంటంటే, ఇమీడియట్గా దీని మీద కమిటీ ఫామ్ చేసి ఇసుక రేటు మీద కానీ, ఇసుక నిర్వహణ ఏ విధంగా ఉండాలి కానీ, ఈ డాక్వా సంఘాల ఇంకో సంఘాలు అంటే రోజుకో స్టేట్మెంట్ కాకుండా నిర్దిష్టంగా వాళ్ళ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు కలిపి ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి ఇమీడియట్గా ఇసుకను ఏ విధంగా ప్రజలకి తక్కువ ధరలో చేర్చాలి, తక్కువ ధరలో ఇవ్వాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా మాఫియా గ్యాంగ్ని తరవాలి. మన ఆకుల సత్యనారాయణ గారు చెప్పినట్టు మాఫియా గ్యాంగ్ పోతుంది, మీ హాట్ టాపిక్ పోతుంది అంటే ఇసుక విషయంలో. ఆ విధంగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు దీనికి పట్టించుకోవాలి. ఇప్పుడు ఆయన చేతిలోనే ఉంది అనుభవమైన
ముఖ్యమంత్రి ఆయన 9 సంవత్సరాలు సీఎం చేసినవాడు, ఇప్పుడు ఎంతో ఘన విజయం సాధించిన సీఎం, అవినీతి నిర్మూలించే సీఎం ఖచ్చితంగా ఇసుకని తక్కువ ధరకి ప్రజలకు అందించడానికి నిర్దిష్టమైన ప్రణాళికను తీసుకురావాలని కోరుతున్నాం. కృష్ణకుమార్ గారు ఫైనల్ ఏదైనా సరే చిత్తశుద్ధితో చేస్తే దీనికి వెంటనే పరిష్కారం ఉంది. ఫస్ట్ థింగ్, చిత్తశుద్ధితో చేస్తే ఇవన్నీ మాఫియాలు పోతాయి. అసలు ప్రభుత్వాలకి మనం ఆరోపించడం కాదు, కానీ ఈ దేశంలో ప్రభుత్వాలు మాఫియాలతో నడవడానికి అలవాటు పడిపోయాయి. అంచేతే కొత్త కొత్త మాఫియాలన్నీ వస్తున్నాయి. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారం 10 రోజుల్లో ఇది సమస్య మళ్ళీ తలెత్తకుండా పరిష్కారం అవుతుంది. ఒకటి. రెండోది, కేవలం ఇసుక విషయంలోనే కాకుండా పర్యావరణ పరంగా, జీవ వైవిధ్య పరంగా, ప్రజారోగ్య పరంగా ఇన్ని విధాలుగా ఆలోచించి చూసినప్పుడు పరిష్కారం కనుక చేస్తే మళ్ళీ ఇది సమస్య అవ్వదు. ఖచ్చితంగా ఇది మనం అంతర్జాతీయ సమాజంలో ఇలా వేరెత్తి చూపి ఇసుక మాఫియాలు ఇవాళ ప్రభుత్వాలు నడుపుతున్నాయి అని మనం విమర్శించే పరిస్థితికి మనం వెళ్ళాం. ఈ పరిస్థితిని మాత్రం ఖచ్చితంగా పాలకుల చేతుల్లో ఉంటుంది. ఇది ప్రజలంటారా, ప్రజలు అన్నింటినీ ఇది ఒక పద్ధతి కింద అలవాటు చేసుకోవడానికి మనం అలవాటు పడిపోయాం. ప్రతిదానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా అన్నది ఆధారపడుతుంది తప్ప మనం వాడు ఎవడో బహిరంగంగా చేశాడు, నేను పకడ్బందీగా చేస్తున్నాను, అవినీతి అన్న విషయంలో అవినీతి పకడ్బందీగా చేయడం ఒకటి, విచ్చలవిడిగా చేయడం ఒకటి. ఈ రెండే ఇక్కడ కొలమానాలు. ఇప్పుడు అనుభవం ఇవన్నీ పక్కన పెడితే విచ్చలవిడి, పకడ్బందీ ఎందులో పడతావు నువ్వు? ఆ రెండింటినీ కాకుండా ఉండగలిగితే దీనికి పరిష్కారం 10 రోజుల్లో వస్తుంది. జైన్ గారు ఫైనల్గా చెప్పారు. గోదావరి జిల్లాలో ఆకుల సత్యనారాయణ గారు, బుచ్చిచూరి గారు లీడ్ తీసుకోవాలండి ఈ ఇష్యూకి. ఫైనల్గా చెప్తారు సత్యనారాయణ గారు, మీరు చెప్పండి. మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ప్రోగ్రామ్ ద్వారా? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్తోనే ఇసుక అందుబాటులో రావాలని అందరూ కోరుకుంటున్నారు. నేను అందాక బట్టి బుడ్డికి సీన్ గారు ఎందుకని అన్నానంటే ఆయన నిర్మాణ రంగంలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఇసుక వాడకం ఆయన సొంతంగా కాకపోయినా అది ఒకటి. ఇంకోటి, ఆయన కాస్త నిదానంగా చాలా జాగ్రత్తగా ఆలోచించే మనిషి. ఆయనకి కూడా ఎందుకో ఎక్కడో అనుమానం వచ్చింది. ఒక అస్తవ్యస్తమైనటువంటి పాలసీనే రంగం మీదకి తెచ్చి మళ్ళీ మాఫియా చేత స్టే కొనసాగించి దోపిడీ కొనసాగే ప్రమాదం ఉంది సుమారు. అది ఆ పని ఆయన ఇంకొక అడుగు ముందుకు వేసి అది ప్రతిపక్షం చేస్తుంది. ప్రతిపక్షమే చేయక్కర్లేదు, ప్రతిపక్షానికి ఏం లబ్ధి లేదు. ప్రతిపక్షం ఇసుక తీసుకెళ్ళగలిగే పరిస్థితిలో లేదు. ఇప్పుడు తీసుకెళ్ళగలగాలి అంటే నేను అక్కడి నుంచి 4 లారీలు తీసుకెళ్ళాలి అంటే ఏమన్నా సత్యనారాయణ గారు నా భుజం మీద ఇలా అంటే నేను తీసుకెళ్ళగలను, లేకపోతే నేను తీసుకెళ్ళలేను. కాబట్టి అది ప్రతిపక్షం ఏం చేసినా, మనం పాలకపక్షం చేసినా ఒక పకడ్బందీగా దాని ఎందుకనంటే ఇది నేను ఎస్ఎల్సి నాన్టేల్లో వ్యాపారంలో అధికార పక్షం ప్రతిపక్షం రెండు కలిసిపోయే అవకాశం ఉంటాయి. గోల్డెన్ టచ్ అని ఒక నాన్టేల్లో ఒక లెసన్ వచ్చింది, ముట్టుకుంటే అది అని. అప్పటి వరకు ఆడు ఆశపడ్డాడు. తర్వాత ఈ బంగారం నాకు అక్కలేదు, నా కూతుర్ని ఒక ముద్దెట్టుకోగలిగితే చాలు అని. అప్పటి వరకు వాడికి స్పర్శ యొక్క విలువ ఏమిటో వాడికి తెలియలేదు. ఇప్పుడు మొన్నటి వరకు జనసామాన్యంగా ఏంటి ఇసుక గోలా అన్నట్టు ఉంటుంది. కానీ ఇసుక అవసరమైనప్పుడు లేదా ఇసుక వాడకంలో వచ్చేటప్పుడు అన్ని ఇసుక చుట్టే తిరుగుతున్నాయి అనేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పకుండా మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం. సత్యనారాయణ గారు ఫైనల్గా ముఖ్యంగా అండి, ఒక హెల్దీ డిస్కషన్ జరిగినందుకు మీ ఛానల్కి, తర్వాత మీ ఛానల్ ద్వారా రాజమండ్రి ప్రజానీకాన్ని అందరికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏదైతే ఇవాళ 4,000 రూపాయలు 2 యూనిట్ల లారీ ట్రాన్స్పోర్ట్ రేట్స్ కూడా ఫిక్స్ చేసాం. దానికంటే ఎక్కువ ఇవ్వమని మీకు అడిగితే మా ఫోన్ నెంబర్లు అందరికీ తెలుసు, మేము రెడీగా ఉన్నాం. మీరు ఇందాక అన్నారు మాఫియాని ఎంకరేజ్ చేస్తూ ఒక పక్కన చేయడం అనేది కాదు, మాఫియా పెరగకుండా ఎలా ఉండాలన్న రూట్ కాజ్కి వెళ్ళడానికే నా ప్రయత్నం కూడా. ప్రజలు కొంచెం చైతన్యవంతులై మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తప్పకుండా ఆదిలోనే దాన్ని కట్ చేసే ప్రక్రియ నేను మొదలు పెడతాను. ఇక్కడ రానున్న కాలంలో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన 2,000 రూపాయలకి లారీ, అది ఇంకా జీవో రాని మూలాన ఈ 4 రోజులు అవ్వచ్చు, 5 రోజులు కావచ్చు, కానీ ఈ 4,000 రూపాయలు డీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ తీసుకుని లారీ కిరాయి ఇసుక ఎవరు కొంటున్నారో వాడు పే చేసుకునేటట్టు చేసుకుంటే, అంతకు మించి వాళ్ళు ఎవరైనా ఎక్కువ డిమాండ్ చేస్తే మా దృష్టికి తీసుకురండి. చర్య తీసుకోకపోతే మేము ప్రజాకోర్టులో నేను రెడీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు, సిటీ ఎమ్మెల్యే గారికి, కృష్ణకుమార్ గారికి, బుడ్డికి శ్రీనివాస్ గారికి, భూషణ్ బాబు గారికి,
అశోక్ కుమార్ జైన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ పుస్తకంలో మనకి సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ హాట్ టాపిక్తో అయినా కనీసం ఇసుక ధర సామాన్యులకు అందుబాటులో వస్తుందని ఆశిస్తూ ఇంతటితో ఈ చర్చను ముగిస్తున్నాం. మరో ప్రజలకు సంబంధించిన మరో ముఖ్య అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.